Let's start the session. So guys, this is Suman. నా పేరు సుమన్. బేసిక్గా నేను 10,000 కోడర్స్లో ప్లేస్మెంట్స్ టీమ్ అనేది హ్యాండిల్ చేస్తుంటాను. అండ్ బేసిక్గా మేము ఎవ్రీ క్లాస్కి వెళ్తాము. క్లాస్కి వెళ్ళి ATS రిలేటెడ్ కానీ, జాబ్స్ రిలేటెడ్ కానీ, అండ్ కంపెనీస్లో ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ మార్క్స్ ఎలా ఇవ్వాలి, అండ్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ టీచ్ చేస్తుంటాము. ఓకే. అండ్ మీకు వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఎవ్రీ మంత్ ప్లేస్ డాటా అనేది మేము పుష్ చేస్తుంటాం. మా సైడ్ నుంచి, మా టీమ్ సైడ్ నుంచి పుష్ చేస్తుంటాం. యూ కెన్ సీ. సో అండ్ ఐ మీన్ డాటా ఎలా ఉంటుందో చెప్తా వినండి. సో లెట్స్ సే ఒక 100% ప్లేస్మెంట్స్ ఉంటాయనుకోండి 10,000 కోడర్స్లో. ఇందులో ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్, ఒక 40% అనుకోండి. ఆ 40% పోర్షన్ అనేది MNCs త్రూ వస్తాయి. అసలు ATS రెజ్యూమ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. We got 60 selections in one month. ఓకే, ఆగస్ట్లో, ప్రీవియస్ మంత్ ఆగస్ట్లో అయ్యాయి. దాని తర్వాత 56 అలా కొంచెం రెడ్యూస్ అయ్యి వచ్చాయి, ఎందుకంటే ఓపెనింగ్స్ కూడా రెడ్యూస్ అయ్యి వచ్చాయి కదా అట్లా. సో మనము ఒకటి ప్రాపర్గా థింక్ అంతా ఏంటంటే, వెన్ ఇట్ కమ్స్ అంటే స్మాల్ కంపెనీస్ ఆర్ మీడియం కంపెనీస్ కాకుండా MNCs అప్లై చేస్తున్నప్పుడు మీరు కొన్ని JDs చూడండి. దెన్ మీకు అర్థమైంది కొంచెం. స్పేస్కి ఇప్పుడు MNC జాబ్స్ ఉంటాయి కదా, యాక్సెంచర్ కానీ, సపోజ్ విప్రో కానీ, సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, IBM జూనియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నెంబర్ JD చూపిస్తాను చూడండి. 6 days అయింది JD. About the job. So roles and responsibility అర్థం చేయడానికి ట్రై చేయండి. డెవలప్, మెయింటైన్, సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్, ఇంటిగ్రేట్, సపోర్ట్. బేసిక్గా మనని కంపెనీలో తీసుకున్న తర్వాత మిమ్మల్ని సపోర్ట్ సైడ్ పుష్ చేయొచ్చు, అండ్ మెయింటైన్, డెవలప్మెంట్ సైడ్ పుష్ చేయొచ్చు, టెస్టింగ్ సైడ్ పుష్ చేయొచ్చు, అలాగే పుష్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే, సరే ఇది ఒకసారి బేసిక్ ఇదైతే ఎక్స్పీరియన్స్ రిలేటెడ్గా ఉంటుంది, బట్ ఒకసారి ట్రై టు అండర్స్టాండ్. ఫ్రెషర్ రిలేటెడ్గా ఉంటాయి కొన్ని. బేసిక్గా మీకు ఎనీ లాంగ్వేజ్ వచ్చినా చాలు. దాని తర్వాత డేటాబేస్ రిలేటెడ్గా గ్రూప్ ఉండాలి, దాని తర్వాత క్లౌడ్ రిలేటెడ్గా గ్రూప్ ఉండాలి. సో ఇలాంటివన్నీ చెప్తారు. ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మనకి ఏం కావాలి బేసిక్గా? సో కొన్ని కీవర్డ్స్ అయితే ఇస్తారు, చూస్తారు. కొన్ని అయితే చాలా క్లియర్గా మనకి ఏదైనా జాబ్ అప్లై చేయాలి అనుకో కొన్ని కీవర్డ్స్ అయితే ఇస్తారు. బేసిక్ ఇక్కడ చూడండి, CI/CD ఉంది, పైప్లైన్స్, డెవాప్స్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్ చేయాలి, SQL రావాలి. ఓకే, ఇటు వర్షన్ కంట్రోల్ కోసం మనం యూస్ చేయాలి, అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేటెడ్ కానీ మనుషులు ఇవి రావాలి అన్నారు. API డిప్లాయ్మెంట్ అనేది మనకు రావాలి. ఓకే, అండ్ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంజనీరింగ్, సాలిడ్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి, అవి రావాలి అన్నారు. జావా రావాలి, నోడ్ రావాలి, గో లాంగ్వేజ్ ఏదైనా ఒకటి రావాలి అన్నారు. సో ఇప్పుడు లెట్స్ ఇది ఒక ఫ్రెషర్ అనుకోండి, సపోజ్ 3 to 4 years పక్కన పెట్టేసి ఫ్రెషర్. ఇందులో చాలా ఉన్నాయి, బుక్ టీచర్ ఉంది, చెప్తున్నా బేసిక్ ఏ రిలేటెడ్గా కాన్సెప్ట్స్ ఉన్నాయి, SAP రిలేటెడ్గా ఉంది. లెట్స్ ఇది ఫ్రెషర్ అనుకోండి, ఓకేనా. సో REST APIs రిలేటెడ్గా ఉన్నాయి, అర్థమైందా. సో ఇవి ఉన్నాయి కదా బేసిక్గా. సో ఇప్పుడు ATS అనగానే మనం ఏమనుకుంటాం జనరల్గా, ATS నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ కదా. మనం ఏమనుకుంటాం బేసిక్గా, ATS అంటే మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, బేసిక్గా ఉంటాయి, అండ్ మనం వీటిని రెజ్యూమ్లో యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మనకు స్కోర్ వస్తుంది. స్కోర్ వచ్చిన తర్వాత 100% వస్తుంది, 90%, 80% వస్తుంది. సో ETS స్కోర్ అనేది ఉంటుంది. సో బేసిక్గా ETS స్కోర్ ఏదైతే ఉందో అది జస్ట్ మీ కీవర్డ్స్ ఎన్ని JDలో ఇచ్చారు, మీకు ఎన్ని మ్యాచ్ అవుతున్నాయి అది చెక్ చేయడానికి, అంతే, అంతకుమించి లేదు, ఓకేనా. సో డెఫినేషన్ పరంగా చూసుకుంటే ఏంటంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ కదా. సో ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్లో మీకు తెలియాల్సిందంతా, లెట్స్ మీరు ఉన్నారు, మీరు ఒక జాబ్ అప్లై చేశారు. జాబ్ అప్లై చేసిన తర్వాత లెట్స్ ఇదే ఈ జాబ్ అప్లై చేశారు అనుకోండి. సపోజ్ ఈ జాబ్ అప్లై చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది వాళ్ళు తీసుకుంటారు, ఓకేనా. మీ ప్రొఫైల్ అనేది వాళ్ళ డేటాబేస్లో స్టోర్ అవుతుంది, అది స్టార్టింగ్ పాయింట్. దెన్ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మీ ఓకే, సో ఇప్పుడు మీ ప్రొఫైల్ తీసుకున్న తర్వాత వాళ్ళ డేటాబేస్లో, దెన్ వాళ్ళ JDకి తగ్గట్టుగా ప్యాచ్లో ప్రొఫైల్స్ అన్ని ఉంటాయి కదా. దెన్ JD త్రూ స్కోర్ అనేది రన్ చేస్తారు, అంటే ఎంత మందికి ఎంత స్కోర్ వచ్చింది. లెట్స్ ఒక 100 members అప్లై చేశారు, అందులో మాక్సిమం స్కోర్ వచ్చింది, అంటే మాక్సిమం కీవర్డ్స్ మ్యాచ్ అయిన వాళ్ళు ఉంటారు కదా. మనం ఇక్కడ కూడా కొన్ని వెబ్సైట్స్ త్రూ మనం చెక్ చేసుకుంటాం, చూపిస్తాను, అంటే అది చాలా ఈజీగా చెప్తాను. సో ఒక లెట్స్ ఒక 12 members బాగున్నారు, 12 members 90 స్కోర్ వచ్చింది అనుకోండి, 90% ఆఫ్ ద స్కిల్స్ వాళ్ళకి మ్యాచ్ అవుతుంది అనుకోండి. దే విల్ గో విత్ 12 members వెళ్తారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ రౌండ్ ఆటోమేటిక్గానే వేసి వెళ్ళిపోతాయి, ఎందుకంటే వాళ్ళకి క్రైటీరియా అనేది డిఫైన్ చేశారు కాబట్టి. దెన్ టెస్ట్ వాళ్ళు క్వాలిఫై అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్గా యూఆర్ క్వాలిఫైడ్. నెక్స్ట్ రౌండ్ ఇది ఈ డేస్ లో ఉంటుంది, ఆ ఆఫ్లైన్ పర్సన్స్ మీ స్కెడ్యూల్ చేయడానికి ఈ డేట్ లో ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది. లెట్స్ వాళ్ళు రిజెక్ట్ అయ్యారు అనుకోండి, సేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. ఎందుకంటే బంచ్ ఆఫ్ ప్రొఫైల్స్, ఇప్పుడు IBM హైర్ చేసుకుంటుందా, విప్రో, టీచర్స్ ఎవరు హైర్ చేసుకుంటుందా, కొన్ని లాక్స్ ఆఫ్ ప్రొఫైల్స్ వస్తాయి. వాళ్ళందరికీ అంతే. ATS సిస్టమ్స్ లో మనం ఒక JD పెట్టాలి, ఫస్ట్ థింగ్ ఎన్ని రౌండ్స్ ఉంటాయి, క్రైటీరియా ఎంత, ఎవరిని రిజెక్ట్ చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేయాలి, టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరు సెలెక్టెడ్, టెస్ట్ ఇంత స్కోర్ వస్తే సెలెక్టెడ్, ఇంత స్కోర్ వస్తే రిజెక్టెడ్, ఇవన్నీ డిఫైన్ చేసి పెడతాము. అవన్నీ థింగ్స్ ఆటోమేటిక్గా ఉంటుంది. మీకు అర్థమైంది. ATS అంటే కంప్లీట్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్, కంప్లీట్ ట్రాకింగ్ ఫ్రమ్ ద
అప్లికేషన్ డేట్ నుంచి అప్లై చేసిన దగ్గర నుంచి జాబ్ వచ్చిన ఎంటైర్ ట్రాకింగ్ సిస్టమ్ ఆన్ బోర్డింగ్ వరకు కూడా. ఇది అర్థం కదా, డెఫినేషన్ అయితే అర్థం కదా. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు కొన్ని థింగ్స్ చూపిస్తాం మీకు. సో ఇప్పుడు మనకి ఏంటంటే బేసిక్ మనం రెజ్యూమ్ తయారు చేసుకుంటాం కదా, రెజ్యూమ్ తయారు చేసుకున్నప్పుడు కొన్ని థింగ్స్ ఉంటాయి. మనం హెడ్డింగ్ అనేది పెడతాం కదా, హెడ్డింగ్ లో బేసిక్ గా మనం నేమ్స్ కానీ ఏనా కనిపిస్తుంది కదా స్క్రీన్, ఓకే, నేమ్స్ కానీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవి పెడతాం. దాని తర్వాత లింక్స్ కూడా పెడతాం, చాలా లింక్ లింక్స్ కానీ మీడియా లింక్స్ కానీ పెడతాం. దాని తర్వాత ఇంకా మనం టైటిల్స్ పెట్టకండి అంటాం బేసిక్ గా. ఎందుకు టైటిల్స్ పెట్టకండి అంటే, సో ఇప్పుడు లెట్స్ ఒక రియాక్ట్ డెవలపర్ అని అన్నారు అనుకోండి, వాడికి ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని చెప్పేసి హెచ్ఆర్కి మనం జెడీ ఇచ్చాం అనుకోండి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉండాలి కదా, రియాక్ట్ ఉంది. దాని తర్వాత సమ్ టైమ్స్ ఏమైందంటే ఫుల్ స్టాక్ డెవలపర్, వన్ స్టాక్ డెవలపర్, సమ్ టైమ్స్ మన డిఫరెంట్ రోల్స్ కానీ నేమ్స్ కానీ డిఫరెంట్ ఉంటాయి. లెట్స్ అనుకుందాం జావా డెవలపర్ అన్నాం, ఓకేనా. జావా డెవలపర్ అనేది మనం పెట్టేసుకున్నాం అనుకోండి, సపోజ్ యూ నో పైథాన్ ఆల్సో కదా, టైటిల్ లో పైథాన్ ఉంది కదా. సో యాజ్ అ పైథాన్ డెవలపర్ లాగా ఈవెన్ మీ రెజ్యూమ్స్ అనేది హెచ్ఆర్ చూసినా అలా స్కెడ్యూల్ అంటే ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేయడానికి రీజన్స్ ఉంటాయి. సో అలా ఎందుకు మనం కామన్ కొన్ని టైటిల్స్ యూజ్ చేస్తాం, ఇలా కాలేజ్ గ్రాడ్యుయేట్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అందరూ వస్తారు, మీకు కోడ్ వచ్చినా, నీకు పైథాన్ వచ్చినా, జావా వచ్చినా, ఏది వచ్చినా వస్తారు కదా మీరు. సో అది మేజర్ గా థింక్. అండ్ మనం ఎంటైర్ ఫంట్ అనేది మన స్టైల్ ఏంటంటే ఒక 10 or 11 యూజ్ చేస్తాం, బేసిక్ సైజ్ బట్టి యూజ్ చేస్తాం. నేను చూపిస్తాను, రెజ్యూమ్ మ్యాటర్ లేదనుకోండి, ఆబ్వియస్లీ మనం ఎక్కువగానే పెడతాం. సో ఫార్మాటింగ్ చూద్దాం మనం బేసిక్ గా, ఇలా అయితే వర్క్ ఇలా లేదు కానీ రెజ్యూమ్ కామెంట్ డిస్కస్ కాకుండా మనం ఫార్మాట్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఏంటంటే బేసిక్ గా రెజ్యూమ్ ఉంటుంది కదా, రెజ్యూమ్ లో ప్రాపర్ గా రెజ్యూమ్ ఫార్మాటింగ్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్తాను చూడండి. సో బేసిక్ గా మనం ఇప్పుడైతే ఈ టాపిక్స్ ఉంటాయి కదా, ఈ 11 టాపిక్స్ మీద మనం ఇప్పుడు బేసిక్ ఈ సెషన్ అనేది నడుస్తుంది. బేసిక్ పేజ్ లేఅవుట్ ఉంటుంది, పేజ్ లేఅవుట్ లో సైజ్ అనేది విడ్త్ ఎంత ఉండాలి, ఇలా షార్ట్ గా ఉండాలా, నారోగా ఉండాలా, కస్టమైజ్ గా చేసుకోవాలా, ఇక్కడ ఉంటాయి అనమాట. బేసిక్ గా మీకు ఏదైనా బోర్డు ఎనీవే సైజ్ పెట్టాను, ఓకేనా. సో ఇప్పుడు పేజ్ లేఅవుట్స్ అన్నారు అనుకోండి, సపోజ్ పేజ్ లేఅవుట్స్ అంటే ఏంటంటే బేసిక్ మనం ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత లేఅవుట్స్ అని డిఫరెంట్ గా సెక్షన్ ఉంటుంది. అందులో ఇక్కడ మార్జిన్స్ ఉంటాయి చూడండి, ఈ మార్జిన్స్ మనము బేసిక్ గా మనకి మ్యాచ్ ఎక్కువగా ఉందనుకోండి, బార్డర్ మ్యాచెస్ తగ్గించుకోవచ్చు. మనం స్కేల్ బట్టి కొడతాం కదా, టాప్ లెఫ్ట్ బాటమ్ రైట్ అంటే. సో అది మ్యాచ్ ఎక్కువగా ఉంది మన రెజ్యూమ్ లో అంటే తగ్గించుకోవచ్చు, లేదంటే పెంచుకోవచ్చు అది. సో అదైతే బేసిక్ గా ఉండాలి. సో ఇవే అనమాట. నారో ఉన్నారనుకోండి చాలా దగ్గరికి వచ్చేస్తుంది మ్యాటర్. అండ్ ఇక్కడ మీ లెంత్ కూడా ఉంటుంది చూడండి. విడ్త్ అనేది ఏంటంటే బేసిక్ గా విడ్త్ తక్కువగా ఉంటుంది, ఓకేనా. ఇది మిర్రర్డ్ అంటే 2 pages వస్తాయి. ఇక్కడ చూడండి నారో ఉంది, నారో అంటే చాలా బార్డర్స్ తక్కువగా అనమాట. ఇది నార్మల్, ఇది కస్టమైజ్డ్, మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు. సో అదొకటి చూసుకోవాలి, మ్యాటర్ మీకు అడ్జస్ట్ అవ్వనప్పుడు. ఇంకోటి ఏం చేయాలి అంటే మనకు మార్జిన్స్ ఉంటాయి బేసిక్ గా లేఅవుట్ లోనే. మనకి టాప్ లో బాటమ్ లో అంటే హెడర్ సెక్షన్, ఇది హెడర్ సెక్షన్ అనమాట, ఇది ఫుటర్ సెక్షన్. మీరు ఇక్కడ హెడర్ సెక్షన్ కి వెళ్ళి డబుల్ ట్యాప్ చేశారు అనుకోండి, మీకు హెడర్ సెక్షన్ ఎనేబుల్ అవుతుంది. లేదు అంటే మీరు ఇక్కడే చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే మీరు లేఅవుట్ సెక్షన్ కి వెళ్తారో ఆ లేఅవుట్ సెక్షన్ లోనే ఇక్కడ ఉంటుంది బేసిక్ గా మనకి హెడర్ సెక్షన్ సంబంధించినవన్నీ ఉంటాయి. ఇక్కడ మార్జిన్స్ ఉంటాయి కదా, టాప్ అని ఉంటుంది, దాని తర్వాత బాటమ్ అని ఉంటుంది. ఇక్కడైనా మీరు సెట్ చేసుకోవచ్చు. రెండోది ఈ బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు రెజ్యూమ్ ని ఫార్మల్ గా తయారు చేసుకోవడం, లైక్ కంప్లీట్లీ ఫ్రమ్ బోర్డ్ నుంచి బేసిక్ నుంచి స్క్రాచ్ నుంచి తయారు చేస్తారనమాట. సేమ్ ఇలా ఇలా మ్యాటర్స్ అలా. ఇదన్నీ చెప్పిన తర్వాత ఇంకొక రెజ్యూమ్ తీసుకొని మీకు చేసి చూపిస్తానండి కానీ, ఓకేనా. సో సెషన్ లాస్ట్ వరకు ఉండండి, ఎలా చేస్తారో అనేది చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ప్రీవియస్ గా ఏదైనా రెజ్యూమ్ ఉందనుకోండి, అది కాపీ చేసుకొని ఎంటీగా ఉన్న రెజ్యూమ్ ఏదైతే ఉందో, మన బోర్డ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో దానిలో ఇలా పేస్ట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు మీరు మార్చాల్సిన థింగ్స్ లో ఫార్మాటింగ్ లో మీకు 2 things ఉంటాయి బేసిక్ గా. ఫంట్ స్టైల్ అనేది మన క్యాలిబ్రేటర్ అయినా పెట్టుకోవచ్చు, టైమ్స్ న్యూ రోమన్ అయినా పెట్టుకోవచ్చు, ఏరియల్ అయినా పెట్టుకోవచ్చు. ఇది ఫంట్ ఫ్యామిలీ అన్నమాట, స్టైల్ అన్నమాట. సో ఇవి ఏంటంటే ఏటీఎస్ లో కన్ఫర్మ్ గా పాస్ అవుతాయి, అంటే ఏటీఎస్ వీటిని రీడ్ చేయగలదు, ఇది కన్ఫర్మ్, ఓకేనా. ఇవి కాకుండా మీరు వేరే వాటి ఛాన్సెస్ వీటికి మాత్రం డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి, మిగతా ఛాన్సెస్ లేవు. సో ఇలా ఒక మ్యాటర్ మనం పేస్ట్ చేసిన తర్వాత రెజ్యూమ్ మ్యాటర్ మనం కంట్రోల్ ఆల్ కొట్టి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు రైట్ క్లిక్ నొక్కితే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఇస్ పారాగ్రాఫ్. మనం వన్స్ పారాగ్రాఫ్ చూస్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఒక చిన్న విండో పాపప్ అవుతుంది. ఇప్పుడు ఇది పారాగ్రాఫ్ సెట్టింగ్ అనమాట. ఈ పారాగ్రాఫ్ సెట్టింగ్స్ లో మనకి లెఫ్ట్ ఏదైనా అలైన్మెంట్స్ ఉన్నాయో దాన్ని 0 చేసుకుంటాం. అండ్ దాని తర్వాత మేజర్ గా మనం వచ్చేసి స్పేసింగ్స్ దగ్గర ఉంటాం. ఇక్కడ మల్టీ లైన్స్ ఉన్నాయి కదా, ఈ మల్టీ లైన్ ని కాస్త మనం సింగిల్ లైన్ పెట్టేస్తాం. ఈ ఎట్ అని చెప్పేసింది కదా, అంటే లెఫ్ట్ నుంచి రైట్ నుంచి సైజెస్ ఉంటాయి కదా, ఇది 0 పెట్టేస్తాం. అండ్ ఇది చూడండి, ఏదైనా లైన్ ఉంది అనుకోండి, దానికి కింద మనకి 8 కింద లైన్స్ ఉన్నాయి కదా, బేసిక్ గా ఈ లైన్స్ ఉన్నాయి కదా, మధ్యలో గ్యాప్ ఉంది చూసారా. ఆ గ్యాప్ ఎందుకు ఉంది అంటే ప్రతి లైన్ కి ఆఫ్టర్ మనకు ఒక 8 pt అనే సైజ్ ఎంత అయితే ఉంటుందో అది ఉంది. ఆ సైజ్ తర్వాత ఇంకో లైన్ వస్తుంది. అలా కాకుండా దగ్గరికి రావాలి అంటే మీరు దీన్ని 0 చేసుకోవాలి బేసిక్ గా, ఓకేనా. సో అదే స్పేసింగ్ కాస్త సింగిల్ చేసాం, దీన్ని 0 చేసాం. నెక్స్ట్ సైజ్ లో స్పేసింగ్ 0, ఇంకో లైన్ స్పేసింగ్ సింగిల్ అని చేసాం, ఓకేనా. దీని తర్వాత రెడ్యూసింగ్ బిఫోర్ 0. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా 0 చేస్తాం. సో ఇంతకు ముందు స్లైడ్ చూసారా మీరు, ఇది యాక్చువల్ మీరు కాపీ పేస్ట్ చేసిన తర్వాత వచ్చింది. సో ఇది ఏంటి, ఇది ఇప్పుడు ఉంది అంటే స్పేసింగ్స్ అన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఉంది. ఇప్పుడు చూడండి రెజ్యూమ్ లో సరిగా మ్యాటర్ లేదు కాబట్టి మనం ఫంట్ స్టైల్ బేసిక్ గా సైజెస్ ఏదైతున్నాయో కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటాం. కాలేజ్ నేమ్స్ ఎక్కువగానే పెట్టుకుంటే లెట్స్ కొంతమందికి 10th ఇంటర్ ఇంజనీరింగ్ 3 పెడతారు,
పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇంత సైజ్ ఉంది, బేసిక్ ఇంత ఎంటీ స్పేస్ ఉంది, మీరు పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. అర్థమైందా? అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఒక్కొక్కరు ఏం రాస్తారంటే, ఇప్పుడు లెట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కామా, క్రిటికల్ థింకింగ్ కామా, ప్రాబ్లమ్ సాల్వింగ్ కామా అని ఇలా రాస్తారు బేసిక్ గా. ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే బుల్లెట్ పాయింట్స్ లాగా రాస్తారు. బుల్లెట్ పాయింట్స్ లాగా రాస్తే 3 లైన్స్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెజ్యూమ్ ఎవరైతే ఉందో వీళ్ళు 3 లైన్స్ వేస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఎంటీ స్పేస్ చాలా ఉంది. మీకు అంత స్పేస్ లేదనుకోండి రెజ్యూమ్ లో, మీరు పక్కన రాసుకోండి అట్లా. సో ఎవ్రీథింగ్ మన రెజ్యూమ్ ని బట్టి, మన మ్యాప్ ని బట్టి ఇట్ షుడ్ మేక్ సెన్స్, అట్లా రాసుకోవాలి. చూడండి, నేమ్ సైజ్ బేసిక్ గా మనకి నేమ్ సైజ్ 12 ఇస్తాము, అదర్ డీటెయిల్స్ సెట్టింగ్స్ ఏవైతే అవి 11 ఇస్తాము, బాడీ టెక్స్ట్ అంతా 10 ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే డిఫరెన్షియేట్ కనిపించాలి కదా మనకి, మరి నేమ్ కి, సైడ్ హెడ్డింగ్స్ కి అండ్ బాడీ మ్యాటర్స్ కి అది. అండ్ అలైన్మెంట్స్ కూడా చూసుకోండి బేసిక్ గా. సో ఇప్పుడు చూడండి, బేసిక్ ఒక్కొక్కటి మనం ప్రిపేర్ చేసుకుంటూ వస్తాం, ఓకేనా? సో ఇలా చేసాం, దాని తర్వాత సమ్మరీకి స్పేస్ వదిలేస్తాం. ఇదంతా బేసిక్ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ నుంచి చూడండి, లెఫ్ట్ కాకుండా మనం ఏం చేస్తామంటే సెంటర్ పెట్టేస్తాం ఇక్కడ పారాగ్రాఫ్. దెన్ దాని తర్వాత ఏంటంటే, ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో ఇలా చూపించాం కదా, దానికి సమ్మరీ కోసం ఇలా చేసుకున్నాం. ఇంకా అవ్వలేదు అనమాట, సబ్ హెడ్డింగ్స్ మాత్రం చేశాను. దాని తర్వాత నెక్స్ట్ టైం నాకు తెలిసి అర్థం అవ్వట్లేదు అనుకుంటా. అర్థం అవుతుందా గైస్? అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఆర్ యు షూర్? ఎస్ సార్. ఐ థింక్ అర్థం కావట్లేదు. సో ఈ రెజ్యూమ్ బాగుంది కదా? ఈ రెజ్యూమ్ బాగుందా? చెప్పండి, బాగుందా ఈ రెజ్యూమ్? సరే, లెట్స్ సే ఈ రెజ్యూమ్ మొత్తం నేను కాపీ చేసుకున్నాను. సపోజ్ ఇది మంచి ఫార్మాట్ లో లేదు అనుకుందాం. మంచి ఫార్మాట్ లో లేదు ఏంటి, నో ప్రాబ్లం, మనం ఫస్ట్ నుంచి చేసి ఇస్తాను. లెట్స్ సే నేను ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసుకున్నాను. ఎనీ బేసిక్ గా మీకు సంబంధించి మీరేం చేస్తారంటే, సో ఇది మన రెజ్యూమ్ బేసిక్ గా గణేష్ ది, ఓకేనా? సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ గణేష్ సంబంధించిన రెజ్యూమ్ లో ఫార్మాట్స్ ఉన్నాయా? ఇది ఓల్డ్ రెజ్యూమ్ అనుకోండి, తను జస్ట్ మ్యాటర్ ఇచ్చాడు, మనం ఏం చేస్తాం, ఇక్కడికి ఎప్పుడైతే మనం పేస్ట్ చేసామో ఫార్మాట్స్ అన్ని పోతాయి. బేసిక్ గా ఫార్మాట్స్ అన్ని పోయాయి కదా, నేనేం చేస్తున్నా అంటే బేసిక్ గా వర్డ్ లో మీకు ఒకటి బేసిక్ గా పీపీటీ చెప్పడం కంటే నేను డైరెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది కూడా మంచిగా అనిపిస్తుంది. ఫైవ్ మినిట్స్ ఉన్నారా? పంచేద్దాం, ఈ రికార్డింగ్ చేస్తాడు ఎనీవే. పీపీటీస్ కాదు కానీ డైరెక్ట్ గా చెప్తాను. ఇది కనిపిస్తుందా అందరికి? ఎస్ సార్ నో? ఎస్ సార్ చెప్తే నేను తొందరగా ఫాస్ట్ గా మీకు అంతా 3 పేజెస్ ఉన్నాయి. 3 పేజెస్ నుంచి మనం ఏం చేస్తాం అంటే బేసిక్ గా కంట్రోల్ చేసుకుందాం, కంట్రోల్ అన్ని సెలెక్ట్ చేసుకుందాం. మనకు 1 పేజ్ కావాలి కదా, స్పెషల్ గా పారాగ్రాఫ్ కి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత చూడండి, ఆఫ్టర్ ఏంటి మనకు 8 ఉంది, నేను 0 చేస్తాను బేసిక్ గా. నేను 0 చేసిన తర్వాత మల్టీ లైన్స్ కాస్త నేను సింగిల్ లైన్ చేస్తాను, ఓకే కొట్టేస్తాను. ఓకే కొట్టిన తర్వాత 2 లైన్స్ లో వచ్చింది, నో ప్రాబ్లం. బేసిక్ గా రెజ్యూమ్ లో అంత మ్యాచ్ ఉందన్నమాట. ఓకే, సో ఇలా కూడా సెట్ అవ్వట్లా. నేనేం చేస్తా, సో లేఅవుట్స్కి వెళ్తా, లేఅవుట్స్కి వెళ్ళిన తర్వాత మార్జిన్కి వెళ్తా, నార్మల్ ఉంది కదా నేను నారో చేస్తాను. ఓకేనా? నారో చేసిన తర్వాత మాక్సిమం కంటెంట్ అంతా ఇక్కడ నుంచి ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం ఏదైతే ఉందో అవి చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి అంటే బేసిక్ గా ఫస్ట్ నుంచి నేను బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సరే గిటప్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది లింక్ విజిబుల్ అవ్వాలి, ఇక్కడ పెట్టి స్పేస్ నొక్కండి, విజిబుల్ అవుతుంది. గిటప్ ఇది కూడా అంతే, ట్యాబ్ స్పేస్ నొక్కండి, విజిబుల్ అవుతుంది. ఫైన్, మెయిల్స్ కూడా విజిబుల్ అవుతుంది, ఇక్కడ పెట్టే ట్యాబ్ స్పేస్ నొక్కితే. ఫైన్, సో ఇవి ఉన్నాయి కదా, ఇది నేను ఏం చేస్తా, మనకు కావాల్సినంత హోమ్ లోనే సెంటర్ చేసేస్తాను. నేను సెంటర్ చేసిన తర్వాత ఓకే ఇది బాగానే ఉంది. బేసిక్ ఇందులో నాకేం కావాలి, బేసిక్ ఇవన్నీ టైమ్స్ లోనే పెట్టేస్తాను నేనైతే, ఓకేనా? మీరు ఏదైనా వాడుకోవచ్చు. వెబ్సైట్ టైమ్స్ వాడతాం, ఇందులో కూడా అన్ని 12 పెట్టేసారు కదా, ఓకే నో ప్రాబ్లం. ఇది నేను బోల్డ్ చేసేసుకుంటా, క్యాపిటల్ లెటర్స్ లోనే ఉంచుతా. వచ్చిన తర్వాత నేను ఇది 12 కాకుండా బేసిక్ గా నేను ఏం చేస్తాను, 11 పెట్టేస్తాను. ఎందుకంటే నేను ఇది డిఫరెంట్ చేసి ఉండాలి కదా, అది చేస్తాను. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఒక థింగ్ ఉంది, ఏంటది, నేను ఇక్కడ కొంచెం స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ స్పేస్ ఎంత ఇద్దాం అనేది మనం లాస్ట్ లో డిసైడ్ అవుదాం. ఓకే, సో ఇప్పుడు నాకు కొన్ని థింగ్స్ ఉన్నాయి.
ఇప్పుడు ఎవ్రీ హెడ్డింగ్ కి నేను ఒక లైన్ కొట్టున్నా లేదంటే వద్దా అని మన ఇష్టం. సో లెట్స్ ఇది కావాలనుకోండి, ఇది లైన్ కావాలనుకోండి, షిఫ్ట్ పట్టుకొని మీరు ఒక 3 పెట్టి ఓకే కొట్టారనుకోండి, మీకు లైన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు దీన్ని బోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫైన్. మీరు ఇక్కడ ఈ గ్యాప్ తీసేయాలనుకున్నారు, తీసేసుకోవచ్చు. అది ఇలా కూడా పెట్టచ్చు. సో ఇది ఏదైతే ఉందో బేసిక్ గా ఇది ఇప్పుడు చూడండి, నేను సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ సమ్మరీ అంతా సెలెక్ట్ చేసిన తర్వాత ఇది క్యాలిబ్రేట్ ఉంది, బాడీలో ఉంది, 12 లో ఉంది. నాకు 12 అవసరం లేదు, బేసిక్ 10 చాలు. అర్థమవుతుందా? ఇది 10 చాలు. అండ్ ఇది కూడా ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ మీ సెంటర్ తీసేయండి. నేను బేసిక్ ఏంటంటే ఇలా చేయడానికి ట్రై చేయండి. ఇలా ఎప్పుడైతే రాదు, మాన్యువల్ గా మీరు కట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్యూ లైన్స్ మాత్రం ఇలా వస్తుంది. బేసిక్ గా అన్నిటికీ అలా రాదు. మాన్యువల్ గా ఏం తీసేయము, కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి, వాటికి మాత్రం ఇలా వస్తుంది. లైక్ ఇప్పుడు ఎందుకంటే కంటెంట్ జస్టిఫై చేశారు, అందుకే ఇట్లా వచ్చింది. ఇది 10 ఉంది కదా బేసిక్ గా. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ చేసేటప్పుడు చెప్తాను నేను. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఇది క్యాలిబ్రే బాడీ ఉంది. ఇది కూడా నాకు టైమ్స్ కావాలనుకోండి, సపోజ్ టైమ్స్ కావాలి, హెడ్డింగ్ కూడా 11 లో ఉండాలనుకుంటున్నాను అనుకోండి, సపోజ్. ఓకే, దట్ ఇస్ ఫైన్. ఇప్పుడు నేను ఇలా కాపీ చేశాను అనుకోండి, ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా చిన్నది, అది కూడా కాపీ అవుతుంది. ఓకేనా? నేను పెయింట్ ఆన్ చేస్తాను. ఎందుకు కాపీ అవుతుంది అంటే ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ వల్ల అట్లా వస్తుంది. ఫైన్. ఇంకొక లైన్ వచ్చేసింది. నాకు ఎడ్యుకేషన్ కావాలి, సరే ఎడ్యుకేషన్ కూడా వేసేసుకో. ప్రాజెక్ట్ కావాలి, ప్రాజెక్ట్ కూడా వేసేసుకోండి. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నీకు ఇంటర్న్షిప్ ఉంది, ఇంటర్న్షిప్ కూడా వేసేసుకోండి. దాని తర్వాత ఇంటర్న్షిప్ అయిపోయింది బేసిక్గా. ఓకేనా? సాఫ్ట్ స్కిల్స్ అని పెట్టాడు, సాఫ్ట్ స్కిల్స్ కూడా పెయింట్ అయ్యండి, అక్కడ కూడా వచ్చేస్తుంది. ఫైన్. ఓకేనా? ఇప్పుడు ఈ పెయింట్ నేను తీసేయాలి, మళ్ళీ పెయింట్ మీద నొక్కేయండి, వెళ్ళిపోద్ది. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు నాకు థింగ్స్ ఇప్పుడు ఇది ఇలా ఉంచండి, ఏం కాదు. ఇలా తీసేస్తే ఆబ్వియస్లీ బ్లూ కలర్ పోద్ది, బట్ ఇలా ఉంచినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇప్పుడు ఇవి ఇలానే ఉంచినా, లేదంటే ఇవన్నీ మధ్యలోకి వచ్చేలాగా ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రైట్ లైన్ లో అలైన్ అవ్వాలా? చెప్పండి, ఇందులో కావాలి. ఆబ్వియస్లీ మీరు మాట్లాడు కదా. సో కాలేజ్ ఏం చేశాడు, ఎస్టీ పీటర్స్ అన్నాడు, నవంబర్ అన్నాడు, ట్యాబ్స్ నొక్కాం. ట్యాబ్ నొక్కితే ఇక్కడ వరకు వస్తుంది. మ్యాథ్స్ దాని తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది, ఎలక్ట్రానిక్స్ కదా. ఇక్కడ ఇంకొక డాట్ పెట్టేసింది. సో ఇది లాస్ట్ ట్యాబ్స్ లాస్ట్ వరకు. సో ఇది లాస్ట్ కదా, ఇది చేశారు. సో ఇక్కడ కూడా మనకు స్పేస్ కావాలి ఆబ్వియస్ గా. ఇది అయిపోయింది, ప్రాజెక్ట్స్ కూడా అయింది. దాని తర్వాత లెట్స్ ఇంటర్న్షిప్ ఇది ఉందని సపోజ్. ఇంటర్న్షిప్ కూడా ఒక స్పేస్ కావాలి. ఇలా ఇన్ని స్పేస్ ఇచ్చిన తర్వాత కంటెంట్ అంతా రాదు, 1 పేజ్ అయితే రాదు. మనం ఏం చేయడానికి అంటే ఇవైతే ఆబ్వియస్లీ మనం పెయింట్ చేసాం కాబట్టి 11 టైమ్స్ మిగతా అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇది అడ్జస్ట్ చేయడం వల్ల మ్యాటర్ అంతా ఏమవుతుంది అంటే ఫార్మాట్స్ అన్ని అటు ఇటు మారుతాయి. 10 సైజ్ ఇస్తున్నాను, బేసిక్గా 10 ఎందుకు ఇస్తున్నాను అంటే రెజ్యూమ్ లో నాకు స్పేస్ లేదు, అందుకు ఇస్తున్నాను. ఫార్మాట్ పోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేద్దాం అంటే తర్వాత చేద్దాం, ఇది చేసాకే చేద్దాం. ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చెప్తున్నాను స్క్రాచ్ నుంచి. ఇలా కాకుండా చాలా టూల్స్ ఉంటాయి బేసిక్, అలా కూడా చేయొచ్చు, ఎలా చేయొచ్చు. బట్ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటే ప్రాజెక్ట్ లో ఒక 3 లైన్స్ 4 లైన్లు పెట్టు అప్పుడు రాదు, ఇలా పోతాయి కదా. ఫార్మేట్ లో నేను ఇలా కట్ చేస్తే అటు ఇటు పోతుంది అని చెప్తారు బేసిక్. నెక్స్ట్ చూపిస్తా ఆగండి, బాగుంటుంది. ఇందులో కొన్ని కంటెంట్ జస్టిఫై అని కొన్ని ఇలా ఉంటాయి. చూడండి, ఈ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నా కదా, ఇక్కడ మాక్సిమం వాటికి ఫార్మేట్ ఈ సెలెక్ట్ అయి ఉంటుంది, జస్టిఫై కంటెంట్ అని చెప్పేసి. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వాస్ డిటెక్టర్ ఉంది కదా, దీని తర్వాత ఎంటీ స్పేస్ వచ్చింది. ఈ ఎంటీ స్పేస్ కూడా రాకుండా అవే జస్టిఫై అయిపోతాయి అనమాట. లెట్స్ నేను నొక్కాను, ఇలా అయిపోతాయి. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇదంతా సెలెక్ట్ చేసుకోవాలి. అది అక్కడ వరకు ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి అర్థం చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇదంతా కంటెంట్ జస్టిఫైడ్. ఇప్పుడు మీకు ఈ పారాగ్రాఫ్ బేసిక్ ఈ పారాగ్రాఫ్ గురించి ఈ బుల్లెట్ పాయింట్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గ్యాప్స్ అనేవి చాలా వచ్చుంటాయి. అలాగా చెప్తాను, బుల్లెట్ పాయింట్స్ లేని వాటికి వర్క్ అవుతాయి. ఇప్పుడు అనుకోండి సపోజ్ కంటెంట్ జస్టిఫై చేస్తాం, ఇట్లా అవుతాయి అనమాట, ఈక్వల్ స్పేసెస్ అవుతాయి. ఇది మీరు చూసే ఉంటారు, బట్ ఆ స్పేసెస్ ఆనే ఉంటాయి, అందుకు మనకు తెలియదు అంతే. ఓకేనా? ఇది అయిపోయింది. సపోజ్ లెట్స్ నేను అనుకున్నాను, నాకు ఇష్టం అనుకోండి, సపోజ్ నేను టాస్క్ స్పెసెస్ కొడుతున్నాను, నాకు ఇక్కడికి రావాలి అని. టాస్క్ స్పెసెస్ కొడితే ఎగ్జాక్ట్లీ అది అక్కడికే వచ్చేస్తుంది. ట్యాప్. ఓకేనా? మనం మాన్యువల్గా ఏం చేయాలి, ట్యాబ్స్ కొట్టేస్తున్నాం, ఫైన్. ట్యాబ్స్ కొట్టేస్తున్నాం, ఫైన్. ట్యాబ్స్ కొట్టేస్తున్నాం, ఫైన్. ఇలా కాకుండా కాల్ అని ముందు నాకు కావాలి అంటున్నారంటే సపోజ్, కూడా అంతే, కాల్ అని పెట్టేసి ట్యాబ్ 2 ట్యాబ్స్ కొట్టండి, మళ్ళీ అంతే కాల్ అని ముందుకు వెళ్ళి 2 ట్యాబ్స్ కొట్టండి. ఆటోమేటిక్గా అలానే అయిపోతుంది. ట్యాబ్స్ కొడితే మాత్రమే అలానే అవుతాయి. మీరు మాన్యువల్ గా సారీ ఇక్కడ ట్యాబ్ అని టాప్ లెఫ్ట్ కార్నర్ లో పట్టుకుంటుంది, అలానే దానికి ట్యాబ్ స్పేస్ కాదు. హైయర్ స్పీడ్ కూడా అంతే సపోజ్.
ఇలా ఒకేసారి సపోజ్ ఇది ఓకే, కొంచెం బాగా అనిపిస్తుంది కదా. బేసిక్ ఇవన్నీ బుల్లెట్ పాయింట్స్ అనుకుంటాం, బట్ ఇవి ఇలాగే ఉంచొచ్చు, తీసేయచ్చు. ఇట్స్ అప్ టు యూ, ఇష్టం. ఓకేనా, ఫైన్. ఓకే, ఇంకొకటి బేసిక్ గా కాలేజ్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి, 4 పేజెస్ ఉన్నాయి కదా, 1 పేజ్ లో వస్తుంది చూడండి లాస్ట్. సో ప్రివెన్షన్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ వెహికల్ అని ఉన్నారు. బేసిక్ ఇది ఏంటి, ప్రాజెక్ట్ టైటిల్. ఓకేనా, ప్రాజెక్ట్ టైటిల్ మనకి 12 సైజ్ లో వస్తుంది. 12 సైజ్ కాస్త 11 సైజ్ చేద్దాం, కావాలంటే దీన్ని కూడా టైప్ చేద్దాం. ఓకేనా, కొంచెం డిఫరెంట్ గా కనిపించండి. సో డెవలప్ కూడా ఇది ఒక బుల్లెట్ పాయింట్ బేసిక్ గా. అండ్ 30% ఫాస్టర్. అండ్ మీరు ఎప్పుడైనా ప్రాజెక్ట్స్ లో గమనించారా, ఇతను ఏం పెట్టాడు, అచీవింగ్ 95% డిటెక్షన్ అండ్ అప్రాక్సిమేట్లీ 30%. మీకు అర్థమైందా, ఈ పర్సెంటేజెస్ నెంబర్స్ అనేవి ఎందుకు పెడతారంటే 95%, 30 to 35% అని చెప్పేసి ఇలాంటివి పెట్టాలి. బేసిక్ గా ఇలాంటివి ఎందుకు పెట్టాలంటే వీటి మెట్రిక్స్ అంటారు అనమాట, మెజరబుల్ అచీవ్మెంట్స్ అంటారా. సో మీ రెజ్యూమ్ లో మీరు ఏం చేశారు, వాటి వల్ల ఏం తగ్గింది. యాప్ ఉందనుకోండి సపోజ్, యాప్ నేను కొన్ని జనరల్ గా యాప్స్ అనేవి ఇలా బిల్డ్ చేస్తారు, బట్ నేను ఇలా కొన్ని చేంజెస్ చేశాను టెక్నాలజీస్ లో, దానివల్ల ఒక 30% ఫాస్ట్ గా లోడ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ టైం అనేది తక్కువ తీసుకుంటుంది, 40% తక్కువ టైం తీసుకుంటుంది, లోడింగ్ ఫాస్ట్ అయింది, టైం రెడ్యూస్ అయింది. సో ఇలా ఎప్పుడైతే మీరు మెజరబుల్ అచీవ్మెంట్స్ చెప్తారో ఇంప్రెషన్ ఉంటుంది. అండ్ రెజ్యూమ్ లో కూడా నెంబర్స్ కనిపిస్తే బాగుంటుంది, థియరీ లాగా కాకుండా నెంబర్స్ పర్సెంటేజెస్ కనిపిస్తే బాగుంటుంది. మీరు చూడండి, ఇలా ఉన్న రెజ్యూమ్ కి అండ్ ఆ రెజ్యూమ్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి చూడండి, మీకు కూడా అనిపిస్తుంది. ఓకేనా, ఇదంతా అయిపోయింది. లెట్స్ ఇది కూడా ఎలాగో టెక్నాలజీ ఉంది, నేను రోల్ చేసిన తర్వాత ఇదంతా ఉంది, టూల్స్ అన్నారు, MySQL అన్నారు, ఇదంతా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి, సెకండ్ ప్రాజెక్ట్. ఓకేనా, సెకండ్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత లెట్స్ ఇది 95% అన్నాడు కదా, ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, ఇది థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్. ఫైన్, ఇక్కడ వరకు అయితే ఓకే కదా. బేసిక్ గా టెక్నాలజీస్ అన్నారు కదా, ఇక్కడ కూడా అంతే. హోల్డ్ చేసాం అనుకోండి సపోజ్. ఓకేనా, ఓన్లీ ఒక 3 లైన్స్ రావాలి, 3-4 లైన్స్ రావాలి అంతే కదా ఫస్ట్ లైన్ లో, దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఏంటి అవి, లెట్స్ నేను దీని సైజ్ మార్చుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, రాలేదు. అలా కాదనుకుంటే నేను 11 కూడా చేస్తాను నెక్స్ట్. నేను చూపిస్తాను. బేసిక్ గా నాకున్న థింగ్ అంతా ఏంటంటే నేను 11 చేసేస్తాను, చాలా కంఫర్టబుల్ గానే 11 చేస్తాను, ఇవన్నీ 11 చేస్తాను. స్పేస్ వస్తుంది అందుకే 11 చేస్తున్నా. ఇది మాత్రం 10 లోనే ఉంచుతాను, ఎందుకు వస్తాను నేను చెప్తాను. సో ఇది ఆల్రెడీ 10 లోనే ఉంది, బేసిక్ 11 చేద్దాం. ఇప్పుడు బేసిక్ గా ఇవన్నీ 11 లోనే ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ కూడా మనం 11 లోనే తీసుకుంటాం. ఇది ఆఫీస్ పాలిటిక్స్ లో నుంచి క్యాలిబ్రేట్ లో నుంచి ఏరియాలో నుంచి ఇది బేసిక్ గా 11 ఉంది కాబట్టి మనకి ప్లస్ 12 ఉంది కాబట్టి 11 ఓకేనా, సైజ్ తగ్గిపోయింది. దట్ ఈస్ ఇంటర్న్షిప్స్ లోనూ అంతే, లిటిల్స్ అనేవి అవి పెట్టేస్తాం. ద ప్రాబ్లమ్ ఈస్ ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది మాత్రం క్యాలిబ్రేట్ మీరు అన్ని ఒకేసారి టెస్ట్ చేసి సెలెక్ట్ చేసుకొని దాన్ని 11 నుంచి 10, 10 నుంచి 11 ఇలా మీరు చేసేసుకోవచ్చు. బాగుంది కాదు, ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో లెట్స్ సర్టిఫికేషన్ కి మిస్ అయింది కదా, కొంచెం కాపీ చేసుకుంటారు. లేదు అలా కాపీ చేసుకోవడం అవసరం లేదు అంటే ఒకసారి చూపించండి అంటే ఎంటర్ కొట్టిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని అండర్ స్కోర్ ఒక పెట్టండి. ఓకేనా, పెట్టిన తర్వాత ఎంటర్ కొట్టండి, వచ్చేస్తుంది. థిక్ లైన్ వచ్చింది కదా, నాకు ఇలా కాకుండా చాలా తిన్న లైన్, సన్నది లైన్ కావాలి, షిఫ్ట్ పట్టుకోండి. జస్ట్ 1, 2, 3 ఇలా కొట్టేసాం, చాలా లైట్ లైన్స్ వస్తాయి. అర్థమైందా. సో ఇక్కడ పైన స్కేల్ కనిపిస్తుంది కదా, బేసిక్ గా మీకు ఇది అనేది రూలర్ అన్నమాట. ఓకేనా, చెప్తాను బేసిక్ గా రెజ్యూమ్ అంతా తయారైపోయిన తర్వాత వాటి చూస్తాను. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇలా కూడా చేయొచ్చు. అలా కాకుండా ఇంకోటి చెప్తానండి, లెట్స్ నాకు డిఫరెంట్ స్టైల్స్ కావాలి అంటే బేసిక్ హెడ్డింగ్ రాసిన తర్వాత మనకి నోట్స్ లో రాసేటప్పుడు చాలా డిఫరెంట్ గా రాస్తుంది. లెట్స్ ఈక్వల్స్ పెట్టాను, ప్లస్ పెట్టాను, ప్లస్లలో రాదు, ఈక్వల్స్ లో వస్తుంది, బేసిక్ గా డబుల్ లైన్స్ వస్తాయి. సో అలా ఇవన్నీ స్పూఫింగ్ అండ్ ఆటో కరెక్ట్ ఇలాంటి ఆప్షన్స్ నెక్స్ట్ చెప్తాను. ఓకేనా, సో మనకు ఆసక్తిగా కావాల్సింది ఒక థిక్ లైన్ కదా పెట్టేసాను, సారీ థిక్ లైన్ కదా అది పెట్టేసాం. సో ఇప్పుడు మనకు కావాల్సినంత ఏంటి, 11 టైమ్స్ మూడు ఉంది కదా, ఇది కూడా అంతే 11 టైమ్స్ 11 టైమ్స్ అండ్ గోల్డ్ ఆల్సో. సో ఇవి ఎంత ఉన్నాయి సైజు 11 ఉన్నాయి, క్యాలిబ్రేట్. సో ఇవి కూడా అంత బేసిక్ సర్టిఫికేషన్స్ ఇప్పుడు అదే చేస్తాం. సో వీటికి కూడా అంతే 11 అవ్వాలి, జస్ట్ ఒక 1 స్టేజ్ తగ్గించేది. సో ఇది అయిపోయిన తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి కదా, సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే. సో 11 ఇవి మనం ఇక్కడ చూడండి, పైప్స్ అని అంటాం. బేసిక్ ఆ స్ట్రేట్ లైన్స్ ఉంటాయి, మన ఎంటర్ పైన ఈ బటన్ ఉంటుంది అనమాట, ఇది మీకు టైప్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే. సో ఇతను చూడండి, సో బేసిక్ ఒక 2 లైన్స్ ఉన్నాయి, ఈ 2 లైన్స్ ఇందులో అడ్జస్ట్ చేస్తే చాలు.
మనకి కంప్లీట్ గా తయారైపోతుంది. సో ఇందులో మనకి ఏంటంటే ఇది హోల్డ్ చేస్తున్నా, సపోజ్ ఇది 12 ఉంది, దీన్ని 11 చేయాలనుకుంటున్నాం, అండ్ దట్ టు ఇది టైమ్స్ వస్తే బెస్ట్ హెడ్డింగ్స్ అనేవి అన్ని ఒకలాగా ఉంటాయి. ఇదంతా కలిపి అయింది కదా. సో ఇది కూడా నాకు ఎంతో అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. టైమ్స్ టైమ్స్ ఫైన్, ఓకేనా. సో ఈవెంట్ ఉన్నాయి, 11 ఉన్నాయి, 11 బేసిక్ గా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అంతా బాగానే వచ్చింది, ఓకేనా. ఇది ఏదైతే ఉందో బేసిక్ ఇది తీసేస్తాం. సో ఇది నేను తీసేసాను అనుకోండి. సపోజ్ ఇక్కడ ఎవ్రీ లైన్ ఈస్ 10 సైజ్ అంటాను. సెలెక్ట్ చేసే ఎంపీ స్పేస్ కూడా మన సైజ్ ఇవ్వచ్చు, ఓకేనా. ఇవి 10 సైజ్ ఇలానే ఉంచండి, గ్యాప్ లో ఉంచండి. కెరీర్ ఆబ్జెక్ట్ కూడా మీరు ఏం పెట్టిన అవసరం లేదు, బేసిక్గా ఎందుకు పెట్టిన అవసరం లేదని చెప్తాను, దాన్ని వేరే చేస్తాను. ఫైన్. ఇప్పుడు ఏంటి మాక్సిమం రెజ్యూమ్ అంతా తయారైపోయింది కదా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ లైన్ ఇక్కడ కావాలి, అంతే కదా. ఫైన్. ఇప్పుడు పైన ఎంటీ స్పేస్ లేదు, ఇంకా అంత మించి తగ్గిలేము, అంతే కదా. మనకున్న స్పేస్ అంతా ఏంటి, ఇది అంటే ఎంటీ స్పేస్ కూడా మనం 11 ఇచ్చాం. నాకు 11 అవసరం లేదు, బేసిక్గా నాకు 8 చాలు. సపోజ్ 8 చాలనుకుంటే సైజ్ తగ్గిపోతుంది. ఫైన్. ఇప్పుడు ఇది ఎంటీ స్పేస్, దీనికి కూడా 10 అవసరం లేదు, నాకు 8 చాలని సైజ్ తగ్గింది. ఎంటీ సైజ్ ని ప్రతిసారి మనం తగ్గించిన అవసరం లేదు, దీనికి కూడా పెయిడ్ ఫార్మేట్ ఉంటుంది బేసిక్గా. సో ఇలా అన్నాం అనుకోండి, సైజ్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా అంతే రెడ్యూస్ అవుతుంది, ఇక్కడ కూడా అంతే రెడ్యూస్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ కూడా అంతే సర్టిఫికేట్స్ దగ్గర రెడ్యూస్ అవుతుంది, అండ్ ఇక్కడ కూడా అంతే. 2 పేజెస్ ఉన్నాయా 2 పేజెస్? అసలు వింటున్నారో లేదో నేనే చెప్పుకుంటున్నాను, అర్థం అవుతుంది. హలో, సింగిల్ పేజ్ ఉంది సార్. సింగిల్ పేజ్కి వచ్చేసింది కదా, అంతే. బేసిక్ గా మన డాటా ఎలా తీసుకున్నాం కదా సార్, ఇలా తీసుకున్నాం కదా, అన్ని కలిసి లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇలా తీసుకున్నాం బేసిక్ గా. ఇందులో ఇంకా బుల్లెట్ పాయింట్స్ అలాగే పెట్టాం, ఆ బుల్లెట్ పాయింట్స్ ఉంటే తీసేసి మళ్ళీ చేయొచ్చు, అర్థమైనా. అది కూడా చేయొచ్చు, బట్ ఎనీవే ఇట్ విల్ టేక్స్ టైం, సెషన్ లో ఇది చెప్పలేం కదా అని చెప్పేసి అది తీసేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఓకేనా, సింగిల్ పేజ్ లో అన్ని అనుకున్నట్టుగా ఒకసారి రెజ్యూమ్ చూడండి, ఫుల్ గా కంప్లీటెడ్ గా కదండి. మంచి లుక్ వచ్చింది. ఎలా అంటే ఏదో ఈ రెజ్యూమ్ మ్యాటర్ లేదు అనకుండా అన్ని వచ్చాయి. ఇందులో మనకు తెలియాల్సింది చూడండి, హెడ్డింగ్ పెట్టాము, మంచి లింక్స్ పెట్టాము, అనేది వదిలేండి. ఎడ్యుకేషన్ కూడా మనకు స్పేస్ లేదు కాబట్టి ఓన్లీ డిగ్రీ ఇంజనీరింగ్ మాత్రం పెట్టేసుకున్నాము, మిగతా 10th అదంతా తీసేసాము. స్పేస్ ఉండేదంటే అవి కూడా కలుపుకునే వాళ్ళం. ప్రాజెక్ట్స్ కూడా అంతే. ప్రాజెక్ట్స్ లో ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలి అంటే ఇలా డెవలప్డ్ వెహికల్, దీని వల్ల ఏం జరిగిందో, ఐ హావ్ అచీవ్ దిస్, ఎందుకు చేశారు అంటే దానికి రీజన్ ఉండాలి. ఐ హావ్ అచీవ్ దిస్ అండ్ రెడ్యూస్డ్ ఫాల్స్ అలారమ్స్ బై అప్రాక్సిమేట్లీ 30% కూడా చేశాను, అలా చేశాను. నేను యాప్ గురించి చెప్పా, ఈయన సమ్ ఈసీ ప్రాజెక్ట్, ఇది ఈసీ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు. ఏదైనా అంతే, సమ్ మెజర్స్ వి విల్ అచీవ్ కదా, ఆ అచీవ్మెంట్స్ అనేది మనం ఇక్కడ పెట్టాలి. ఇది కన్ఫర్మ్ నెంబర్స్, పర్సెంటేజెస్ అనేది మనం వాటిని దృష్టి పెట్టుకుంటా అయితే చాలు. లెట్స్ ఐటీలో ఎట్లా ఉంటుందంటే, ఐటీ ప్రాజెక్ట్స్ లో ఎట్లా ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఎలా ఉంటే డెవలప్డ్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇలాంటి కామన్ కీవర్డ్స్ వస్తాయి. డెవలప్డ్ ఉంది కదా, డెవలప్డ్, ఇంటిగ్రేటెడ్, ఆప్టిమైజ్డ్ ఇప్పుడు ఉంది కదా ఇంటిగ్రేటెడ్. చాలా బాగా మంచి రీసెర్చ్ చేసి బేసిక్గా చార్ట్ రాసేసాడు, బట్ జనరల్ గా కూడా అలానే రాస్తారు ఎవరైనా. సో టెక్నాలజీ యూజ్ అని ఇలా పెట్టేస్తాను, నీట్ గా పెట్టేస్తాడు, బాగుంటుంది, ఇలా పెట్టేస్తే బెస్ట్. ఈ ఇంటర్న్షిప్స్ కూడా అంతే ఇలా క్లియర్ గా పెట్టాడు. ఇంకా బెటర్ థింగ్ అంతా ఏంటంటే ట్యాబ్ పెట్టేసుకుని ఇంకా సైడ్ పెట్టేస్తే బెస్ట్. డాట్ పెట్టాడు కదా, డాట్ పెట్టాడు మనకు అర్థమైపోయింది, ఓకే. సో ఇదంతా ఉంది కదా. సో ఇది కూడా అంతే, మీకు కావాలి అనుకుంటే బుల్లెట్ పాయింట్స్ ఫాలో అవ్వలేదు అని మీకు అనిపిస్తే మీరు చేయొచ్చు. ఇప్పుడు ఇది ఒకటి, అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది బేసిక్. ఓకేనా. సో ఇక్కడ 2 ఇంటర్న్షిప్ చేసాడు, ఓకేనా. సో ఇక్కడ కూడా అంతే, స్పేస్ రావాల్సిందే, ఓకేనా. అండ్ ఆ స్పేస్ కూడా 8 ఉంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఫైన్. ఇందులో ఏంటి, కంప్లీటెడ్, ఇంటిగ్రేటెడ్, ఉంటుంది బేసిక్గా. ఈ ప్రాజెక్ట్స్ చేసాడు, అండ్ థ్యాంక్స్ బేసిక్గా బోల్డ్, ఓకే. అండ్ ఇది కూడా 8 వస్తే చాలు, ఓకేనా. కనిపిస్తుందా, క్లియర్ కదా. అండ్ ఇది ఓకే, ఎంత కాంప్లెక్స్ డీప్ అంత చేయొచ్చు అంత చేయొచ్చు. ఫైన్. ఇప్పుడు ఓకే కదా. సో ఇప్పుడు మనకి ఏంటి, మన 2 లైన్స్ కావాలి, అంతేనా. ఫైన్. నేను చెప్పా చూసారా, ఇప్పుడు మీకు హెడర్ సైజ్ ఉంది కదా, డబుల్ టిక్ నొక్కాలనుకోండి, ఓకేనా. మీకు ఇక్కడ స్పేస్ కావాలంటే నేను హెడర్ నుంచే తీసుకోవాలి, ఎందుకంటే ఫుటర్ లో నాన్ ప్రింటబుల్ స్పేస్ అని కొంచెం స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లో మీరు ఏదైనా రాసినా కూడా, ఇక్కడ ఏదైనా రాసినా కూడా అది ప్రింట్ అవ్వదు. ఈవెన్ ప్రింట్ చేస్తే ప్రింటర్ లోనే ప్రింట్ అవ్వదు, అంటే ఆ మ్యాటర్ పోతుంది, ఓకేనా. సో హెడర్ లో అట్లా కాదు, హెడర్ లో స్టార్టింగ్ నుంచి అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఆల్రెడీ ఇట్లా వ్యూలోకి వెళ్తే బేసిక్ ఇక రూలర్ ఉంది కదా, స్కేల్ ఉంది కదా, బేసిక్ గా ఈ స్కేల్ ఇప్పుడు ఈ చిన్న ఏరియా ఉంది కదా, బేసిక్ గా
ఈ ఏరియా అనేది ఈ ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ ఇలా పైకి అన్నారో గణేష్ గువ్వా అని చెప్పేసి ఈయన డీటెయిల్స్ అనేవి పైకి వెళ్తున్నాయా? ఎస్ సార్. పైకి వెళ్తాయి బేసిక్గా. ఇక్కడ దాకా కూడా వాడుకోవచ్చు, బట్ మరి కొంచెం బాగుంది కాబట్టి నేను ఇక్కడ చేశాను. ఇక్కడ చేసుకోవచ్చు. ఇది రూలర్స్ అనమాట. తీసేస్తే ఈ లైన్స్ పోతాయి. రూలర్ అసలు ఎక్కడ ట్రాక్ చేయాలి, ఎంతవరకు ట్రాక్ చేయాలి అని ఉండదు. సో రూలర్ పెట్టేసుకోవాలి అందుకు. సో ఇదంతా బాగుంది. ఇప్పుడు ఏంటి 1 పేజ్ లోకి వచ్చింది బేసిక్ గా. కానీ మనకి ఇంత అవసరం లేదు. మనకి ఇక్కడ స్పేస్ సరిపోయింది బేసిక్ గా. 10 సైజ్ 1 ఉంది, 2, 3, 4, 5 బేసిక్ గా 5 ఉంది. 4 లైన్స్ వాడినా కూడా చేయొచ్చు. సో బేసిక్ గా ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ వరకు మనం ఏంటి రెజ్యూమ్ బిల్డింగ్ అనమాట. రెజ్యూమ్ బిల్డింగ్ క్లియర్ కదా? ఫార్మాట్స్ మీరు ఇప్పుడు రేపటి రోజున మీ రెజ్యూమ్ చాలా పెద్ద ఉంది ఆర్ చిన్న ఉంది ఆర్ సంథింగ్ ఇట్లాంటి మ్యాటర్ ఒకటి తీసుకొచ్చి మీ రెజ్యూమ్ లో పెట్టమన్నారంటే ఫార్మాట్ ఇటుపోద్ది అటుపోద్ది, లైన్ సరిగా రావు, జంప్ అవుతుంది, నాకు ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలియదు అన్న వాళ్ళకు క్లారిటీ వచ్చిందా? సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. చాలా మంది ఎడ్యుకేషన్ సెక్షన్ ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ తర్వాత పెడుతున్నారు కదా సార్ ఇప్పుడు రీసెంట్ గా. ఎలా అయినా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏంటి? మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఫస్ట్ మీరు టెక్నికల్ స్కిల్స్ బాగా ఏం చేస్తారు, ఎక్స్పీరియన్స్ పెడతారు. సో వాట్ ప్రాబ్లం ఏం లేదు. ఎడ్యుకేషన్ కింద పెట్టేస్తారు. స్కిల్స్ కంటే ఇప్పుడు సర్టిఫికేట్స్ బాగా ఎడ్యుకేషన్ పెడతాను, నాకేం ప్రాబ్లం లేదు, ఎట్లయినా ప్రాబ్లం లేదు. బాగా ఇంటర్న్షిప్ ఉందా, ఇది ఇంటర్న్షిప్ కాకుండా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, యాక్చువల్గా నేను ఏం చేస్తాను అంటే ఎడ్యుకేషన్ కదా, అసలు ఫ్రెషర్ కి అలా ఉంటే కరెక్ట్ సార్. అది మనకు ఇంటర్న్షిప్ ఉందా, ఓన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ఎక్స్పీరియన్స్ ఉన్నా అనేది బట్టి మాట. కెరీర్ ఆబ్జెక్టివ్ తర్వాత డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వాళ్ళు లేదు నేను నా ఇంటర్న్షిప్ చూపించుకోవాలనుకుంటున్నా అంటే మీరు ఏది ప్రొజెక్ట్ చేయాలి ఫస్ట్ లో స్టార్టింగ్ లో అనుకుంటే అది పెట్టేయచ్చు. ఇప్పుడు ఇది ఏంటి ఇంత స్పేస్ తీసుకుంటుంది కదా, బేసిక్ గా ఇక్కడ ఇంత స్పేస్ తీసుకుంటుంది కదా, టెక్నికల్ స్కిల్స్ అని చెప్పేసి నేను ఇక్కడ అన్ని కలిపి ఒక దానిలో రాసేస్తాను. ఇంకా అర్థమవుతుందా? అన్ని కలిపి ఒక దానిలో రాసేస్తాను. నాకు ఇంకా స్పేస్ లేదు అన్నప్పుడు నేను ఏం చేస్తా అదే చేస్తాను బేసిక్. లేదంటే కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తాను. ఇప్పుడు ఈ గిట్ కానీ ఈ ఎక్లిప్స్ కానీ అంటే ఈ ఐడీస్ కానీ బిఎస్ కోడ్ కానీ ఇవి నా ప్రాజెక్ట్స్ లో ఏదో ఒక టర్మ్ లో టెక్నాలజీస్ లో ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ టెక్నాలజీస్ లో యూజ్ టూల్స్ లో బిఎస్ కోడ్ రాశాడు ఆల్రెడీ, అంటే HTML CSS Django రాశాడు, ఇక్కడ కూడా రాశాడు. ఆబ్వియస్ గా మనకు తెలియాల్సినంత ఏంటంటే ఈ ఎంటైర్ సెక్షన్ నువ్వు తీసేసినా ఫరక్ పడదు. ఎందుకు పడదు అంటే నువ్వు ATS లో స్కాన్ చేస్తున్నప్పుడు HTML 2 సార్లు వచ్చింది, ఒకేసారి కన్సిడర్ చేస్తాను. అర్థమైందా? అది ఇలా కాదు, నేను మాన్యువల్ గా HR చూస్తుంది నా రెజ్యూమ్ అన్నప్పుడు ఇలా ఎవరు వెళ్ళి టెక్నాలజీస్ లో ప్రాజెక్ట్ అంతా ఇది ఒక టెక్నాలజీ ఏంటి Django ఇది ఉంది, ఓకే Django ప్రొఫైల్ నేను అనుకున్నట్టుగానే అని ఎవరు అట్లా అనుకోరు. అంత డీప్ గా ఎవరు హెచ్ఆర్స్ వెళ్ళరు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది బేసిక్ గా. అర్థమవుతుందా? అంటే అంత టైం ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా నువ్వు విడమర్చి మంచిగా క్లియర్ గా పెట్టినప్పుడు దెన్ నీ ప్రొఫైల్ తీసుకోవాలా వద్దా అనడానికి ఒక డిసిషన్ అనేది ఉంటుంది. సో మనం ఎలాంటి అంటే లెట్స్ సే ATS అప్లికేషన్స్ కి అప్లికేషన్ ఇస్తున్నామా, నార్మల్ HR కి రెజ్యూమ్ పంపిస్తున్నా అనే దాన్ని బట్టి మన డెఫినేషనే మారిపోతుంది, మొత్తం థింగ్స్ అనేవి అన్ని మారిపోతాయి. అర్థమవుతుంది మీకు? అది. సో ఇప్పుడు లెట్స్ సే ఇదంతా అయిపోయింది, స్కిల్స్ కూడా వచ్చాయి, స్పేస్ కూడా సరిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనుకోండి. ఇప్పుడు ఈయన మేజర్ స్కిల్స్ ఏంటి? హూప్స్ ఉన్నాయి, డాటా స్ట్రక్చర్స్ అన్నాడు, Django అన్నాడు, రియాక్ట్ అన్నాడు. సో ఓకే, సో ఈయన మేజర్ స్కిల్స్ రియాక్ట్ అండ్ Django. ఇస్ ఇట్ ట్రూ? ట్రూవా? ఈయన ఒక ఫ్రంట్ ఎండ్, బేసిక్ ఈయన ఒక వెబ్ డెవలపర్, కరెక్టేనా? చెప్పండి ఎవరు. హలో, ఈయన ఒక వెబ్ డెవలపర్ అంతేనా కదా? ఎస్ సార్. కరెక్ట్. అండ్ పైథాన్ రిలేటెడ్ కూడా ఇంకో థింగ్స్ ఉన్నాయి చేశారు కదా. సో ఇప్పుడు లెట్స్ సే అనుకుందాం, నేను వెళ్ళి ఏం చేయాలి అంటే సో ఇంకొక జాబ్ వెతకాలి సపోజ్. సో ఇప్పుడు లెట్స్ సే నేను రియాక్ట్ అండ్ Django రిలేటెడ్ జాబ్స్ వెతుకుతున్నాను అనుకోండి సపోజ్ నేను ఇఫ్ జాబ్ అప్లికేషన్ ఇదే అనుకోండి, దానికి ఎలా అప్లై చేయాలి అని చెప్తాను. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు బేసిక్ అనుకుందాం, పైథాన్ ప్లస్ రియాక్ట్ CGI హైర్ చేసుకుందాం. సపోజ్ ఈ పర్సన్ ఈ జాబ్ అప్లికేషన్ కి అప్లై చేయాలి అనుకున్నాడు అనుకోండి సపోజ్. ఓకేనా? ఇతనికి ఏమేమి ఉండాలి? సపోజ్ అనుకుందాం ఇతనికి నిజంగానే అరౌండ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక అర్థమవుతుందా? ఇప్పుడు ఆ రెజ్యూమ్ లో 8 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఇప్పుడు ఈయన అప్లై చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈయన ఇది ఫ్రెషర్ రిక్వైర్మెంట్ అనుకున్నా ప్రాబ్లం లేదు, అండ్ అతనికి 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నా ప్రాబ్లం లేదు, వన్ అండ్ ద సేమ్. బేసిక్ గా మనకు తెలియాల్సింది ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు ఈ JD లో ఏముంది, ఆయన రెజ్యూమ్ లో ఏముంది, ఏం మిస్ అయింది, అది మనం తీసుకెళ్లి మనం JD లో పెట్టాలి, సారీ రెజ్యూమ్ లో పెట్టాలి. రెజ్యూమ్ లో ఎక్కడ పెడతారు? ఎనీవన్ నాకు చెప్తారా ఎక్కడ పెడదాం? టెక్నికల్ స్కిల్స్ లో పెట్టుకో. టెక్నికల్ స్కిల్స్ లో పెడితే అడుగుతారు కదా, నీకు ఇది ఇప్పుడు లెట్స్ అనుకున్నాను అనుకోండి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ నాకు S3 కానీ లాంబ్డా కానీ బేసిక్ స్టోరేజ్ కానీ ఇవన్నీ తెలుసు అని అడిగారు అనుకో. సపోజ్ CI/CD బేసిక్ పైప్ లైన్స్ నాకు బిల్డ్ చేయడం వచ్చు అని చెప్పారు, జెన్కిన్స్ వచ్చు అని చెప్పారు. ఆయనకు రాదు, అప్పుడు ఎలా? ఇప్పుడు ఇలా ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకే మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు JD కదా, సో పొజిషన్ జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది, ఎంప్లాయ్మెంట్
ఇదంతా కామన్ జేడీ అనమాట. బేసిక్ డెవలప్మెంట్, మెయింటైన్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఫ్లాస్క్, ఫాస్ట్ వే డెవలప్ ఇది. ఓకేనా, ఇంకా వచ్చి బిల్డ్ స్కేలబుల్ ఇంటర్ఫేస్ ఇది. అండ్ ఫస్ట్ స్కిల్స్, స్టాఫ్ స్కిల్స్ ఏంటి కదా. సో ఇదంతా చేస్తాం ఇక్కడ. ఇదంతా చేసి అండ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ టు బి సక్సెస్ఫుల్, ఇది అవసరం లేదు. ఇప్పుడు జేడీ, ఇప్పుడు నేను కాపీ చేసుకున్నంత ఏంటి జేడీ. ఇందులో ఉన్న ఎవ్రీ కీవర్డ్ ATS లో కన్ఫర్మ్ గా ఉంటది. ఇప్పుడు CGI వాళ్ళ ATS సిస్టమ్స్ లో ఇప్పుడు అప్లై చేస్తాం కదా, అప్లై చేసినప్పుడు వాళ్ళ రెజ్యూమ్స్ లో కనుక ఈ JD లో ఉన్న ఎవ్రీ కీవర్డ్ మ్యాచ్ అయింది అనుకోండి, దెన్ దే విల్ గెట్ ఎ స్కోర్ ఆఫ్ 100. అర్థమైందా? సో మనకు కూడా మాక్సిమం 100 ఛాన్స్, అంటే 100 రావాలి. రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇప్పుడు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది, సమ్ ఏదో ఆన్లైన్ టెస్ట్ ఉన్నాయి, ఆ టెస్ట్ ఏదో ప్రెషర్ అనుకోండి, సపోజ్ యాక్సెసివ్ కానీ విప్రో కానీ ఇట్లాంటి ఏదో టెస్ట్ ఉంటుంది, కోడింగ్ టెస్ట్ ఉంటుంది, మనం ఎవరో హెల్ప్ తీసుకుని కానీ సంథింగ్ కానీ ఏదో చేసాము, ఆర్ మీరైనా క్లియర్ చేసాం అనుకోండి. ఆఫ్లైన్ లో మీ రెజ్యూమ్ తీసుకుని ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చేస్తారు? మ్యాథ్స్ ఫైనల్ లో చేస్తారు. ఆర్ ఆన్లైన్ లో కానీ ఫేస్ టు ఫేస్ మీ రెజ్యూమ్ చూసి ఎప్పుడు చేస్తారు? ఫైనల్ లో చేస్తారు కదా. సో ఇప్పుడు అంటే మీకు కొంచెం టైం ఉంటుంది. అంటే ఫస్ట్ థింగ్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడం ఇంపార్టెంట్. మీకు అర్థమైందా? సో ఇప్పుడు మీకు మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్, ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడం ఇంపార్టెంట్. బట్ జేడీలో ఏమున్నాయి? చాలా స్కిల్స్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? బట్ ఇక్కడ అన్ని స్కిల్స్ లేవు. బట్ మీరేం చేయాలి? మీకు ఇది మాత్రం షార్ట్ లిస్ట్ అవ్వాలి. మీకు ఇది షార్ట్ లిస్ట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ మనం కీవర్డ్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తాం, లాజిక్ ఏంటి అని చూపిస్తాం. మనమైతే కీవర్డ్స్ ఆబ్వియస్లీ యాడ్ చేస్తాము. క్లియరా? ఓకే, ఎలా చేస్తాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు ఇది రెజ్యూమ్ ఉంది కదా బేసిక్గా. సో ఇప్పుడు ఈ రెజ్యూమ్ కి మనం ఏం చేయాలి? అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు వీళ్ళ టెక్నికల్ స్కిల్స్ అయితే ఒకటే, ఈ పర్సన్ కి ఇప్పుడు అక్కడ అడిగిన దానికి సేమే. కాకపోతే అక్కడ 100% కీవర్డ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నాయి అనుకుంటున్నారు? 40%, ఒక 50% ఉన్నాయా? ఎందుకంటే డిజాంగా ఉంది. అఫ్కోర్స్ డిజాంగా వచ్చింటే వాడు ఫాస్ట్ అయిపోయి కూడా చేయగలరు. బేసిక్గా రియాక్ట్ వచ్చు, అండ్ HTML, జావా స్క్రిప్ట్ కూడా వచ్చు. ఇక్కడ టైప్ స్క్రిప్ట్ అక్కడ మిస్ అయింది. ఓకేనా? అండ్ చూడండి SQL లైట్ వచ్చు, బేసిక్గా SQL సంబంధించిన థింగ్స్ అన్ని వచ్చి SQL కనుక పెట్టాడు. బేసిక్గా పైథాన్ లో ఒక పైథాన్ కోడ్ టెంపుల్ మనకి కానీ. సో ఇది థింగ్స్ బేసిక్గా పైథాన్ ప్లస్ రియాక్ట్. వాళ్ళు మేజర్ గా అడిగింది అదే, పైథాన్ ప్లస్ రియాక్ట్ కావాలి అని అడిగారు. వచ్చా ఈ పర్సన్ కి పైథాన్ ప్లస్ రియాక్ట్ వచ్చు. ఓకేనా? ఇది మేజర్ గా అర్థం చేసుకోవాలి. సో బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు స్కిల్స్ ఉన్నాయి కదా. సో లెట్స్ సే నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఉంది. నా డాక్యుమెంట్ లో మీరు చూసుకోవడానికి కొన్ని నేను ఇచ్చాను పేజెస్. లెట్స్ సే ఇక్కడ ఒకటి ఉంది రెజ్యూమ్ చెక్కర్ గురించి, అంటే రెజ్యూమ్ స్కోర్ చెక్ చేసుకోవడానికి మోర్ ప్లేయర్ అని ఉంది, ఒక వెబ్సైట్ ఉంది. బేసిక్గా ఏటే స్కోర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకేనా? సో అది సో ఇట్స్ 100% ఫ్రీ అన్నాడు. నేనైతే ఈ వెబ్సైట్ వాడితే మీరు ఏదైనా రెజ్యూమ్ చెక్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అదైనా వాడచ్చు, ఏదైనా వాడచ్చు. బేసిక్గా ఇక్కడ హౌ ఇట్ వర్క్స్, ఎట్లా వర్క్ అవుతుందంట? అప్లోడ్ యువర్ రెజ్యూమే, కాపీ అండ్ పేస్ట్ ద జాబ్ డిస్క్రిప్షన్, గెట్ రికమెండేషన్ టు ఆప్టిమైజ్ ద రెజ్యూమ్. ఇది అర్థమైందా? ఏం చేయాలంట? వినిపిస్తుందా మీకు? మన రెజ్యూమ్ పెట్టాలి, అండ్ కాపీ పేస్ట్ ద JD, అండ్ ఆప్టిమైజేషన్స్ అంటే ఏం చేయాలి అనేది చెప్తున్నాను. మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? JD అనేది యాడ్ చేయాలి. జాబ్ డిస్క్రిప్షన్ ఇదే కదా బేసిక్గా నేను యాడ్ చేసింది. రియాక్ట్ అండ్ యూజింగ్ నేను ఏదైతే ఇక్కడ నుంచి కాపీ చేసుకున్నాను, బేసిక్గా ఇదంతా కాపీ చేసుకున్నాను. ఇదే కదా JD అబౌట్ ద జాబ్. ఇది కాపీ చేశాను. ఇందులో ఏంటి 100% స్కిల్స్ ఉంటాయి బేసిక్గా. ఇప్పుడు చూడండి, మీకు ఒక చిన్న థింగ్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు లెట్స్ సే మనం అనుకుందాం ఇదైతే JD, మనం ఏం చేస్తాం? ఇప్పుడు గెట్ రిజల్ట్స్ అని కొడతాం, కానీ మనం ఏంటి రెజ్యూమ్ అప్లోడ్ చేయలేదు కదా. ఇప్పుడు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాం. సో ఇప్పుడు ఉంది కదా బేసిక్గా, మనం ఇప్పుడు సమ్మరీ ఏమైనా ఫిల్ చేసామా? చేయలేదు కదా, అవసరం లేదు కూడా బేసిక్గా. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, నేను ఇది ఎక్స్పోర్ట్ చేసుకుంటాను బేసిక్గా PDF లో. ఓకేనా? ఎక్స్పోర్ట్ టు PDF కొడుతున్నా. కొట్టిన తర్వాత ఎట్లా అంటే, డెస్క్టాప్ నేను బేసిక్గా అయితే ATS ఒకటి పెట్టేసాను. ఇందులో గణేష్ బువా అని చెప్పేసి ఈయన పేరు పెట్టేసాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తాను? పబ్లిష్ చేశాను. పబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఒక రెజ్యూమ్ వచ్చింది. ఎలాంటి రెజ్యూమ్ వచ్చింది? ఇలా ఒక రెజ్యూమ్ వచ్చింది. అంటే సమ్మరీ, ఎలాంటి సమ్మరీ లేని రెజ్యూమ్, మిగతా డీటెయిల్స్ అన్ని ఉన్న రెజ్యూమ్, ఒక PDF మంచిగానే ఉంది కదా, ఫార్మాట్ అయితే మంచిగానే ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. ఇది మనం చేసిన ఫార్మాట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఇదే అప్లై చేస్తున్నా, అంటే దీంట్లో చెక్ చేస్తున్నా, అప్లై చేయట్లా, చెక్ చేస్తున్నా గణేష్ బువా. ఓకేనా? నేను చెక్ చేసుకున్న తర్వాత నా రెజ్యూమ్ అప్లోడ్ అవుతుంది. ఓకేనా? ఇది అప్లోడ్ అయిపోయిన తర్వాత నీ గెట్ రిజల్ట్స్ కొడతా. గెట్ రిజల్ట్స్ కొట్టినప్పుడు బేసిక్ గా నీడ్ ఇంప్రూవ్, మన స్కోర్ ఎంత వచ్చింది? 25.
నీడ్ ఇంప్రూవ్మెంట్ అన్నారు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈ స్కిల్స్ మ్యాచ్ అయ్యండి జేడీకి నీ రెజ్యూమ్ కి బాబు బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్, డాటా డెవలప్మెంట్, ఫుల్ స్టాక్, వెబ్, సెక్యూరిటీ, రియాక్ట్, పైథాన్, మైఎస్క్యూఎల్ అని ఇలా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. అవి నీకు మ్యాచ్ అయ్యాయి, నో ప్రాబ్లం. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే అసలు ఆ జాబ్ అప్లై చేయడానికి నీకు ఇంకా చాలా థింగ్స్ కావాలి. అమెజాన్ ఎస్త్రీ అంటే ఏంటో తెలియాలి నీకు, అనాలిసిస్, ఇవి వదిలేసేయండి. ఇలాంటి కామన్ చిన్న చిన్నవన్నీ వస్తాయి. అంటే ఈ వెబ్సైట్ వెరైటీ వస్తాయి. చూడండి, ఫ్లాస్క్ అనేవి తెలిసి ఉండాలి. ఇప్పుడు వర్షన్ కంట్రోల్ అక్కడ ఉంది, గిట్ అనేది ఇప్పుడు వర్షన్ కంట్రోల్ లేదు. నాలెడ్జ్ ఉండాలి. చూడండి, గ్రాఫ్ అనేది స్కిల్ ఉండాలి. మైక్రో సర్వీసెస్ గురించి తెలిసి ఉండాలి. జేఎస్ జావా స్క్రిప్ట్ కానీ రియాక్ట్ చేసి, అఫ్కోర్స్ రియాక్ట్ అని ఉంది, రియాక్ట్ చేసి ఇక్కడ ఉంది అంతే. మనం దీన్ని మీకు అర్థమైందా? 8 years లో ఎలా అంటే యాక్చువల్గా మెషిన్ కాబట్టి, మెషిన్ ప్రోగ్రామ్ కాబట్టి ఇట్ డజన్ నో మీరు రియాక్ట్ అని పెట్టినా, రియాక్ట్ చేసి అని పెట్టినా, రియాక్ట్ వేరు రియాక్ట్ చేసి వేరు అనేలాగా ఉంటుంది. ఇది అర్థమైందా? ఇంకా సో ఇప్పుడు మనకి మిస్ అయిన కీవర్డ్స్ ఏంటి? ఇవి కదా. బేసిక్ ఇవన్నీ నేను కాపీ చేసుకున్న తర్వాత దెన్ ఇప్పుడు నాకేంటంటే బేసిక్ గా, సో ఇప్పుడు యూ టేక్ ఎనీ ఎల్ఎల్ఎం బేసిక్ గా, చాట్‌జిపిటి అయినా వాడచ్చు మీరు, మరి ఏదైనా వాడచ్చు. సపోజ్ ఇక్కడ కొన్ని టూల్స్ ఉంటాయి, అవైనా వాడుకోవచ్చు మీకు కావాలంటే. GPT-5 వాడుతున్నాను, క్లౌడ్ కూడా ఉందండి. GPT-4 ఫాస్టెస్ట్ మోడల్. ఈ కీవర్డ్స్ అన్ని ఇచ్చిన తర్వాత, సో దీస్ ఆర్ ది keywords, ఓకేనా? keywords missed in my resume from the JD or compared to the JD and ask question. JD, I need to give me a profile summary to put my resume, and the tone should be, I am learning all these skills. జనరల్ గా ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇవి మిస్ అయిన కీవర్డ్స్ నేను ఒక ప్రాజెక్ట్స్ లో పెట్టలేను. ఇప్పుడు నేను వెళ్ళి ప్రాజెక్ట్ లో స్కిల్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి ఈ కీవర్డ్స్ పెట్టలేను, ఎందుకంటే నేను ఆ టెక్నాలజీస్ వాడలేదు. అలా అని చెప్పేసి ఆ కీవర్డ్స్ వదిలేస్తే నాకు స్కోర్ రాదు. 45% కి నా రెజ్యూమ్ అసలు షార్ట్ లిస్ట్ అవ్వదు. అప్పుడు నేనేం చేయాలి? ఈ కీవర్డ్స్ అన్ని యూస్ చేసి మిస్ అయిన యూస్ చేసి ఒక ప్రొఫైల్ సమ్మరీ ఇవ్వు, అర్థమైందా, నా రెజ్యూమ్ లో పెట్టుకోవడానికి అని అడిగా. దాని తర్వాత టోన్ ఏమని అడిగా, ఇంతకుముందు ఒక డౌట్ అడిగాను మనం ఏంటది. అవన్నీ ఇప్పుడు మనకు దాని స్కిల్స్ అని పెడితే మరి రేపు రోజున రెజ్యూమ్ ప్రింట్అవుట్ తీసుకొని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ పెట్టినప్పుడు మా జేడీలో ఉన్న 100% ఆఫ్ ద స్కిల్స్ 100% ఆఫ్ ద స్కిల్స్ నీకు వచ్చు అని నాకు కనిపిస్తుంది. బేసిక్ గా ప్రెజెంటబిలిటీ అనేది ఉంటుంది రెజ్యూమ్. అది చూసినప్పుడు స్కిల్స్ మీదే చూస్తాను, సమ్మరీలో ఏముందనుకుంటుంది. ఎందుకంటే సమ్మరీ బేసిక్ గా అందుకే కావాలని తక్కువ సైజ్ లో పెట్టాం, 10 size లో పెట్టాం. కళ్ళు కళ్ళు అక్కడికి వెళ్ళకుందని. అండ్ దట్ ఒకవేళ అక్కడికి వెళ్ళిన టోన్ అనేది ఇక్కడ చూడండి, టోన్ షుడ్ బి ఐఎమ్ లెర్నింగ్ ఆల్ ది స్కిల్స్, నేను నేర్చుకుంటున్నా అని పెట్టమని చెప్పాను. వన్స్ ఫస్ట్ రౌండ్ లో మీకు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది అంటే దెన్ యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ ది స్కిల్స్. అంటే వీటి మీద ఎంతో కొంత కంట్రోల్, ఎంతో కొంత లెర్నింగ్ అనేది చేసుకోవాలి. అది ఎలా మీకు ఎలా తెలుస్తుంది, ఏ స్కిల్స్ చేయాలి అనేది నేను చెప్తాను. బేసిక్ గా మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ రెజ్యూమ్ లో స్పేస్ లో 1 2 3 4 లైన్స్ ఉన్నాయా? 4 లైన్స్ అని పెడతాను, 4 లైన్స్. ఇంకోటి అండ్ కీవర్డ్స్ అనేవి నువ్వు మిస్ చేయొద్దు, బట్ 4 లైన్స్ లోనే రావాలి. అదే కదా మన మేజర్ కండిషన్, ఓకేనా? డోంట్ మిస్ ఎనీ keyword and it should come in 4 lines only, ఓకేనా? ఇది బేసిక్. మీరు ఎనీ చాట్‌జిపిటి వాడండి, క్లౌడ్ వాడండి, ఏదైనా వాడండి, కానీ బేసిక్ గా నేను యాక్చువల్గా జెమినీ ఓపెన్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు నాకు ప్రొఫైల్ సమ్మరీ ఇది వచ్చింది అనమాట. రిజల్ట్స్ డ్రివెన్, ఓకే, రిజల్ట్స్ డ్రివెన్ యాక్టివ్లీ ఎక్స్పాండింగ్ ఎక్స్పర్టీస్. ఇది మన సమ్మరీ అనమాట. బేసిక్ గా ఈ ప్రొఫైల్ సమ్మరీ మనం ఏం చేస్తాం, ఇక్కడ పెట్టేసుకుంటాం, ఓకేనా? ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఈ 2 లైన్స్ ఇటు పోయాయి కదా, తీసేయండి. వచ్చిందా? క్లియర్ కదా? వినిపిస్తుందా మీకు అందరికి? ఫైన్. ఇప్పుడు మనకు మాక్సిమం సైజెస్ 10 మనకు అలో అయ్యేది, ఓకేనా? ఇప్పుడు కంటెంట్ జస్టిఫై అయితే ఇందులో లేదు బేసిక్ గా, అండ్ మాక్సిమం సైజ్ అయితే ఇదే. అండ్ నాకు సైజ్ వచ్చింది కదా బేసిక్ గా, I will reduce the size to 6. Okay, and I will paint it this way, this one. సో ఇప్పుడు ఏంటంటే
సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక 8 సైజ్ కావాలి, ఓకేనా. 8 కాకుండా 10 ఉంది ఇది బేసిక్ గా, 6 సైజ్ అని పర్వాలేదు. ఇది ఒకసారి చూడండి. అండ్ ఈ సైజ్ అంతా 10 ఉంది, 10 ప్రాపర్ గానే ఉంది. ఇప్పుడు చూడండి, కావాలని ఇంటెన్షనల్ గా ఈ టెక్స్ట్ కంటే కూడా మనం సమ్మరీ అనేది చాలా తక్కువ పెట్టాం, ఎందుకంటే ఇది చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనకి ఏ టెస్ట్ లో స్కోర్ కి రావడానికి మాత్రమే ఇప్పుడు ఈ సమ్మరీ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆల్రెడీ ఇది ఉంది బేసిక్ గా, ఇది 1 అని సేవ్ చేయనా అని అడుగుతుంది. అంటే చూడండి, కాకపోతే ఇప్పుడు మనం ఏం చేద్దాం, సేమ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో అదే నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నా, దెన్ మళ్ళీ రీప్లేస్ చేస్తాను. ఫైన్, ఇప్పుడు రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ప్రీవియస్ గా ఉన్న రెజ్యూమ్ ఇది, బేసిక్ గా ప్రీవియస్ గా ఉన్న రెజ్యూమ్ ఇది విత్ స్పేస్, అండ్ ఇప్పుడున్న రెజ్యూమ్ ఇది, అండ్ కంప్లీట్ సమ్మరీతో చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది తీసేద్దాం, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఈ రెజ్యూమ్ ఏంటి, అప్పుడు అప్లోడ్ చేసింది ఎంటీ రెజ్యూమ్ అనమాట. ఇది తీసేసి నేను కొత్త రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తాను, రీప్లేస్ చేశా కదా, అందుకు నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను, ఓకేనా. అప్లోడ్ చేసి ఇప్పుడు నేను సపోజ్ మళ్ళీ 25 ఉంది కదా నా స్కోరు, ఇప్పుడు నేను చెక్ చేస్తే ఎంత వస్తుంది అనుకుంటున్నారు, ఎనీ గెస్? 87% వచ్చింది బేసిక్ గా. అర్థమైందా? 87% వచ్చింది. మహా అంటే కొన్ని కీవర్డ్స్ మిస్ అయ్యాయి, ఇంప్లిమెంట్, కొలాబరేటివ్, అనాలిసిస్, ఇది వేస్ట్. అమెజాన్ ఎస్పీ వచ్చు అంటే ఆడికి AWS వచ్చినట్టు కదా. ఇప్పుడు AWS అంటే ఏంది, అమెజాన్ వెబ్ సర్వీస్ అంటే అవసరం లేదు. మహా అంటే NPM వాడాలి, అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజ్ ఇది వాడాలి బేసిక్ గా. ఇది నాకు తెలిసి ఉంటది, అంటే నోడ్ వచ్చిన వాళ్ళకి అందరికి ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ కీవర్డ్ కూడా కాపీ చేసి మళ్ళీ ఆ సమ్మరీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. నాకు దిస్ టైం ఈ కీవర్డ్ ని కూడా యాడ్ చేయని చెప్పేస్తారు. ఈ 2 కావాలి, అంత రేట్ ఎక్కువగా ఉంది బేసిక్ గా. ఈ 2 కీవర్డ్స్ ఎప్పుడైతే ఆ సమ్మరీలో యాడ్ చేస్తారు, సపోజ్ మీకు చెప్తా అమెజాన్ ఎస్పీ అసలు ATS స్కోర్ ఎంత ఉంటే షార్ట్ లిస్ట్ అవుతుంది సార్ మంది? చూడండి, 80 మినిమం 80 ఏబో ఉంటే షార్ట్ లిస్ట్ అవుతుంది కన్ఫర్మ్. అర్థమైందా? ఇన్ కేస్ మనకి జాబ్ డిస్క్రిప్షన్ తెలియలేదు అనుకోండి సార్, ఎవరో మన రిలేటివ్స్ మీరు రెజ్యూమ్ షేర్ చేయండి అలా అన్నారు అనుకోండి సార్, ఆ టైమ్స్ లో పొజిషన్ ఏంటి అని అడగాలి, కన్ఫర్మ్ గా జేడీ అడగాలి. జేడీ ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, వితౌట్ జేడీ తెలియలేదు అంటే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మనకి. అది ఫ్రెషర్ అయితే ఓకే, యాజ్ అ ఫ్రెషర్ గానే సార్. యాజ్ అ ఫ్రెషర్ గా అయినా కూడా రోల్ ఏంటి అని అడగాలి. టెస్టరా, మాన్యువలా, ఆటోమేటెడా, నాకు ఏంది ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ గానా, రియాక్ట్ వచ్చిండాలా, నోడ్ వచ్చిండాలా, జావా వస్తే సరిపోద్దా, లేదంటే స్ప్రింగ్ బూట్ వస్తే స్ప్రింగ్ బూట్ కూడా కావాలా అడగాలి. బేసిక్ గా బ్యాక్ ఎండ్ లో కావాలా, ఫ్రంట్ ఎండ్ లో కావాలా, జస్ట్ కోర్ జావా వచ్చేస్తే సరిపోద్దా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ ఉండాలా, ఇలాంటివన్నీ అడగాలన్నమాట బేసిక్ గా. అర్థమైందా? సో మనకు చాలా కంఫర్టబుల్ గా 87% వచ్చింది. సో ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు కదా, ఈ పర్సన్ డెఫినెట్ గా ఈ రెజ్యూమ్ తీసుకొని, ఓకేనా, ఈ జాబ్ అప్లై చేస్తే మాత్రం డెఫినెట్ గా జాబ్ వస్తుంది డెఫినెట్ గా. రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే కాల్ అయితే వస్తుంది. అంతే, అయిపోయింది బేసిక్ సెషన్ అయిపోయింది. క్లియరా? ఇదే బేసిక్ గా చెప్తా ఉన్నాను. కొంతమంది ఎడ్యుకేషన్ టేబుల్స్ లో పెడుతూ ఉంటారు కదా సార్, టేబుల్స్ రీడ్ అవ్వవు, అదో ప్రాబ్లం. మీకు అర్థమైందా? అది అంతా ఓల్డ్ ఫార్మేట్, అప్పుడు ATS లేని ఫార్మేట్స్ నీట్ గా కనిపించాలి కదా అని చెప్పేసి అలా చేస్తారు. టేబుల్స్ రీడ్ అవ్వవు. పేపర్ మొత్తానికి కూడా బోర్డర్స్ పెడుతూ ఉంటున్నాయి కొన్ని రెజ్యూమ్స్. బోర్డర్స్ పెట్టచ్చు, బోర్డర్స్ పెద్ద ప్రాబ్లం. రీడ్ అవ్వడానికి చెప్తా చూడండి. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టారు, దాని తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్, ఇలా కామన్ కెరీర్ ఆబ్జెక్టివ్, కెరీర్ ఆబ్జెక్టివ్ జనరేట్ సమ్మరీ యూజింగ్ ChatGPT, మ్యాండేటరీ ఎడ్యుకేషన్, మ్యాండేటరీ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే పెడతాను, లేకపోతే లేదు. ఇందులో కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇంటర్న్షిప్ లో కూడా ఇలాంటి స్ట్రాంగ్ సెంటెన్స్ రాస్తారు. ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ 10 డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయడం వల్ల కట్ డౌన్ పేపర్ బై 75%. ఇక్కడ చూడండి, పైన చూడండి, నేను ఒక ఇన్ఛార్జ్ గా ఉన్న ఒక న్యూ ప్రాసెస్ క్రియేట్ చేసిన, దానివల్ల ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. కమ్యూనికేషన్ బిట్వీన్ డిపార్ట్మెంట్స్ ఎన్ని డిపార్ట్మెంట్స్, ఏం కమ్యూనికేషన్ జరిగింది, దానివల్ల ఏం జరిగింది, 10 డిపార్ట్మెంట్స్. పేపర్, ఆ కమ్యూనికేషన్ వల్ల పేపర్ వర్క్ అంటే ఇది రాసి ఆ పేపర్ పెట్టడు అని అలా అడగకుండా 70% తగ్గింది అన్నారు. స్కిల్ రైటింగ్ కూడా బేసిక్ గా మీకు తెలియాల్సిందంతా ఏంటంటే, స్కిల్ రైటింగ్ ఒకవేళ మనం ఫ్రెషర్ రెజ్యూమ్ ఉందనుకోండి మన దగ్గర, ఆ ఫ్రెషర్ రెజ్యూమ్ లో పెద్ద ప్రాజెక్ట్స్ లేవు, ఈ పర్సన్ కి అయితే అన్ని ఉన్నాయి, అలా కాకుండా చాలా తక్కువగా ఉంటది. అంటే చాలా మందికి ఏంటంటే బేసిక్ గా అసలు ఆ రెజ్యూమ్ లో ఏమి ఉండవు. అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే ఈ స్కిల్ రైటింగ్ అనేది కొంచెం ఫోకస్ చేయాలి. స్కిల్ రైటింగ్ ఏంటంటే చూపిస్తాను, అంటే రెజ్యూమ్ ని ఫుల్ గా కనిపించేలాగా చేయాలి, కంప్లీట్ గా కనిపించాలని చెప్పి. ఇప్పుడు నాకు HTML వచ్చు అనుకో, మనం ఇలా కూడా రాయొచ్చు స్కిల్స్ లో, టెక్నికల్ స్కిల్స్ లో. ఐ యూజ్ HTML టు స్ట్రక్చర్ అండ్ ఫార్మాట్ ద ప్రాజెక్ట్స్ అండ్ ఇలా ఫౌండేషన్ ఫర్ ద వెబ్ పేజ్. CSS వచ్చు అనుకో, ఐ ఎఫెక్టివ్లీ యూజ్ CSS టు స్టైల్ అది ఇట్లా చేయొచ్చు. ఇలా కూడా రాయొచ్చు. రియాక్ట్ అని చెప్పేసి ఏంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఇలా రాయొచ్చు. ఇది శాంపుల్ 2. శాంపుల్ 3 ఇంకా వర్షం, జస్ట్ ఊరికే HTML CSS ఇలా పెట్టచ్చు. మీరు ఇలా పెడతారా, మీరు జస్ట్ ఒక సెంటెన్స్ రాసి దాని యూజెస్ రాస్తారా, అసలు ఒక సెంటెన్స్ రాసి ఐ హావ్ యూజ్డ్ SQL ఫర్ హ్యాండిలింగ్ ద డేటాబేస్ అండ్ క్వెరీస్ అని ఇలా రాస్తారా? లర్న్డ్ CRUD ఆపరేషన్స్ ఇన్ ద జావాస్క్రిప్ట్ బై బిల్డింగ్ టూ అప్లికేషన్స్. క్లారిటీ ఉంది, ఇలా రాస్తారా? ఇది అప్ టు యూ, మీ ఇష్టం బేసిక్ గా. అర్థమైందా? అది మన రెజ్యూమ్ స్పేస్ ని బట్టి,
మనం ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ బట్టి దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫ్రెషర్ అనుకోండి అంటే వాడి కాలేజ్ డీటెయిల్స్ ఉంటాయి, టెక్నికల్ డీటెయిల్స్ ఇలా పెద్దగా మంచిగా రాసాను అనుకోండి, ఒకే ఒక ప్రాజెక్ట్ ఉంది ఈసీ క్యాండిడేట్ అనుకోండి, ఇప్పుడే నేర్చుకుంటున్నాను మెకానికల్ బ్రాంచ్, ఒకే ప్రాజెక్ట్ చేశాను అనుకోండి, ఆ ప్రాజెక్ట్ ఒకటి చిన్న సర్టిఫికేట్ కొన్ని 1 or 2 సర్టిఫికేషన్స్ నాకు కొన్ని ఇంకొకటి అవి రాసేయచ్చు. సర్టిఫికేషన్స్ ఏం లేవు అనుకోండి, సపోజ్ ఆ కేసు ఇంట్రెస్ట్ అండ్ హాబీస్ ఇలా పెట్టచ్చు, బేసిక్గా క్రికెట్ ఆడొచ్చు, స్విమ్మింగ్ చేస్తా, ఇలాంటివన్నీ రాయొచ్చు బేసిక్గా. అర్థమైందా? వీడియో గేమ్స్ ఆడుతాను కూడా రాయొచ్చు బేసిక్. మనలో ఏం చేస్తుంటే రీడింగ్ బుక్స్ ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, అలాంటివన్నీ పెడతాను. క్లెయిమ్ అవసరం లేదు, నార్మల్ గా పెట్టచ్చు. ఫోటోగ్రఫీ అని పెట్టచ్చు, డాన్స్ చేస్తా అని పెట్టచ్చు, ఈ వీడియో గేమ్స్ ఆడతాను పెట్టచ్చు, ట్రావెల్ అవుతాను పెట్టచ్చు, స్విమ్మింగ్ వచ్చి స్విమ్మింగ్ చేస్తాను పెట్టచ్చు, క్రికెట్ ఆడతాను కూడా పెట్టచ్చు. చెప్తున్నా బేసిక్గా మీకు ఇక రెజ్యూమ్ నింపాలి అనుకుంటే, ఫిల్ చేయాలి అనుకుంటే బేసిక్గా. ఇప్పుడు ఫార్మాటింగ్, ఇప్పుడు ఇదే డాక్యుమెంట్ లో ఇప్పుడు ఫార్మాటింగ్ పీపీటీ ఉంది కదా, రెజ్యూమ్ ఫార్మాటింగ్ పీపీటీ, ఇదే ఆ పీపీటీ, పీపీటీస్ అవే అన్నమాట. కామన్ మిస్టేక్ అనే పీపీటీ ఇది, అర్థమైందా? ఇది కామన్ మిస్టేక్స్, ఇదేమో ప్రాపర్ రెజ్యూమ్ ఫార్మాటింగ్. ఇప్పుడు దాకా మీకు చెప్పిన ఏదైతే ఫార్మాటింగ్ ఉందో నాకులో చెప్పాను, సేమ్ అదే మళ్ళీ ఈ పీపీటీలో ఉంది అన్నమాట. ఈ పీపీటీలో ఉంటుంది. సెషన్ స్టార్ట్ చేసి ఎంత టైం అవుతుంది? ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇలా పెట్టండి, సేమ్ ఇవి చెప్పిస్తే మీకు అర్థమైపోతుంది. ఒక ప్రాజెక్ట్ డీటెయిల్స్ అలైన్మెంట్ ఇలా పెట్టండి, ఓకేనా? దాని తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఇలా రాయండి, దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ఇలా రాయొచ్చు, ఇలా బుల్లెట్ పాయింట్స్ పెట్టి రాయొచ్చు, అండ్ ఇలా కూడా రాయొచ్చు బేసిక్ గా, ఓకేనా? ఇలా సాఫ్ట్ స్కిల్స్ ఇవి రాయండి, ఇవి కన్ఫర్మ్ ఉండాలి. ఎందుకంటే ఏజేడి లాంటివి ఉంటాయి, సర్టిఫికేషన్స్ అచీవ్మెంట్స్ పెట్టండి, బుల్లెట్ పాయింట్స్, అలైన్మెంట్స్, రూల్స్ అని ఇలా ఉంటాయి. అండ్ ఇలా షార్ట్ మీకు కావాలంటే పెట్టచ్చు. మిస్టేక్స్ కొన్ని ఉంటాయి బేసిక్ గా, మేజర్ అనమాట మిస్టేక్స్. అందరం మనం ఏమంటే నాకు వచ్చు బేసిక్ అది అని. ఇప్పుడు ఒకసారి చూడండి వర్డ్ స్పేసింగ్స్. ఇప్పుడు ఈ వర్డ్ టు వర్డ్ స్పేసింగ్స్ ఉంటాయి. చూడండి, అండ్ తర్వాత అండ్ ముందు 2-3 స్పేసెస్ ఉన్నాయి బేసిక్ గా. కంటెంట్ జస్టిఫై ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ మన వర్డ్ లో కంటెంట్ జస్టిఫై ఉంటుంది కదా, ఇక్కడ బేసిక్ గా ఎందులో ఉంటుంది ఫార్మాట్స్ లో ఉంటుంది. ఫార్మాట్స్ లో బేసిక్ ఈ అలైన్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ అలైన్మెంట్స్ లో అక్కడ కూడా ఉంటుంది అనమాట. ఈ వర్డ్ లో ఇప్పుడు కంటెంట్ జస్టిఫై ఉంటుంది కదా, ఈ కంటెంట్ జస్టిఫై వల్ల ఆ స్పేసింగ్ వస్తాయి. అప్పుడు మనం ఏంటి లెఫ్ట్ కో రైట్ కో మిడిల్ కో చేసేసారి, చేసేస్తే పోతుంది. ఇది చూడండి స్పేసెస్ చూడండి, అండ్ తర్వాత 2-3 స్పేసెస్, ఇది మిస్టేక్స్ అలా చూసుకోవాలి. దాని తర్వాత చూడండి కామాస్ పెట్టారు, స్పేస్ కూడా ఇవ్వాలి, స్పేస్ అలైన్మెంట్ అది చూసుకోవాలి. దాని తర్వాత ఇది చూడండి ఇలా పెట్టారు, పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఈ పారాగ్రాఫ్ కి, ఇప్పుడు అకాడమిక్ ప్రాజెక్ట్ కి దీనికి మాత్రం స్పేస్ లేదు, బట్ ఈ సాఫ్ట్ స్కిల్స్ ఏదైతే ఉంది దీనికి మాత్రం చాలా స్పేస్ ఉంది కదా. అసలు పారాగ్రాఫ్ కి పారాగ్రాఫ్ మాత్రం స్పేసింగ్ చూసుకోవాలి. అండ్ దాని తర్వాత ఏంటి పేజ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ బేసిక్ గా. ఇది కూడా ఇది పేజ్ ఉందా, రెడ్ మార్క్స్ వేసి ఇంత అవసరంలా, పైన కూడా ఇంత అవసరంలా, అదేనా అది చూసుకోవాలి మీరు. దాని తర్వాత ఇది కూడా అంత లింక్స్ మిస్ అవుతున్నాయా, చూడండి లింక్డ్ఇన్ లింక్ పెట్టలేదు, ఆయన గిటప్ లింక్ పెట్టలేదు, అదేమైందా? ఇప్పుడు మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ఐడెంటిఫై చేస్తారా? ఇందులో మిస్టేక్స్ ఏమైనా ఐడెంటిఫై చేస్తారా? చెప్పండి, మీరు ఐడెంటిఫై చేసి చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. లింక్స్ పెట్టలేదు సార్. లింక్స్ పెట్టలేదు, ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? మేబీ ఇంకా చెప్పండి. బేసిక్ హెడ్డింగ్స్ అన్నమాట. ఎలా ఉంటుంది అంటే బేసిక్ గా నెక్స్ట్ చూపిస్తాను. పిన్ కోడ్స్ అవి అవసరం లేదనుకుంటా సార్. అవసరం లేదు బేసిక్ గా, మన ఇష్టం. చూడండి బేసిక్ గా ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ సంబంధించిన టెక్స్ట్లు ఉంటాయి, ఓకేనా? వాటి ఫార్మాట్స్ కానీ ఇది కానీ ప్రాపర్ చూసుకోండి, స్పేసింగ్ కానీ ఇవన్నీ ప్రాపర్ గా చూసుకోండి. ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కొన్ని పెడతారు, అంటే అదర్స్ అని పెట్టాలి బేసిక్ గా. టెక్నికల్ స్కిల్స్ అయితే ఇలా పెడతారు, సాఫ్ట్ స్కిల్స్ అయితే ఇలా ఉంటాయి బేసిక్ గా, ఓకేనా? సో ఇవి అండ్ హెడర్ స్పేస్ కూడా ఇవన్నీ అవసరం లేదు బేసిక్ గా, ఇంత ఇవన్నీ అవసరం లేదు. ఈ లింక్డ్ఇన్ తర్వాతే బేసిక్ గా ఈ గిటప్ కూడా పెట్టచ్చు. మీరు ఎప్పుడైతే సెంటర్ పెడతారో స్పేస్ ఆటోమేటిక్ గా స్పేస్ తగ్గిపోద్ది, స్పేస్ ఇవ్వని అవసరం లేదు. అంటే ఇవ్వచ్చు, ఏ కేసులో ఇవ్వచ్చు అంటే మీరు ఏం లేదు, అసలు కంటెంటే లేదు అన్నప్పుడు ఇవ్వచ్చు, అది చూసుకో. అండ్ ఇది కూడా అంతే బేసిక్ గా. పోర్ట్ఫోలియో లింక్ కంపల్సరీ సార్. పోర్ట్ఫోలియో లింక్ నెక్స్ట్ సెషన్ లో చెప్దాం. అది పోర్ట్ఫోలియో లింక్ పంపిస్తే మంచిది, ఓకేనా? అది దాని తర్వాత ఇంట్రెస్ట్ అని పెడతారు, ఇంట్రెస్ట్ హాబీ ఫోటోగ్రఫీ లాంటి పెడతారు. మీకు మీకు బేసిక్ గా స్పేస్ ఉంది రెజ్యూమ్ లాంటి పెట్టచ్చు, లేకపోతే ఈ పిల్లోడి చూడండి, జస్ట్ ఇప్పుడు చూడండి 10th ఇంటర్ అన్ని పెట్టాడు అయినా స్పేస్ మిగిలింది, 2 ప్రాజెక్టులు పెట్టాడు అయినా స్పేస్ మిగిలింది, సర్టిఫికేట్ 4 పెట్టాడు అయినా స్పేస్ మిగిలింది. మీకు అర్థమవుతుందా? అలా అన్ని పెట్టాడు, స్పేస్ మిగిలింది. ఎందుకు స్పేస్ మిగిలిందో తెలుసా? ఇది స్కిల్స్ చూడండి, టెక్నికల్ స్కిల్స్, పైథాన్, జావా, HTML, CSS తప్పితే ఏం రాదు. అందుకే ఆయన సాఫ్ట్ స్కిల్స్ ఒకటి యాడ్ చేసుకున్నాడు, అదర్ స్కిల్స్ అని ఒకటి యాడ్ చేసుకున్నాడు, లాంగ్వేజ్ అని చెప్పేసి ఇంకోటి యాడ్ చేసుకున్నాడు కింద. అట్లా చాలా యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. సమ్మరీ కూడా ఎక్కువ స్పేస్ ఉంది ఆయనకి. అర్థమైందా? ఇలా ఇలా చాలా చిన్న రెజ్యూమ్. ఈసీఓ ఏంటి, ఈసీఎల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్. ఆయన కూడా
ఇంతకు మించి స్కిల్స్ రావు అని పెట్టాడు సర్టిఫికేషన్స్ అక్కడ మిస్ చేసిన అట్లా ఇక అర్థమైందా కాన్సెప్ట్. ప్రాజెక్ట్ కూడా ఒక 4 లైన్లు రాశాడు ఉన్నట్టున్నాడు ప్రాజెక్ట్. అర్థమైందా అట్లా ఇప్పుడు మినిమం మన దగ్గర సర్టిఫికేట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి సార్, అన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుందా అన్ని మనకి అవసరం జాబ్ లేదు. డిస్క్రిప్షన్ బట్టి ప్రియారిటీ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి ప్రియారిటీ బట్టి ఇది ఈ జాబ్ కి వాల్యూ క్రియేట్ చేస్తుంది అనుకుంటే అవి చేయొచ్చు. అన్ని పెట్టి వేస్ట్, చెత్తంతా పెడితే వేస్ట్. నీట్ గా మనకి జేడీకి ఏం తగ్గట్టుగా ఉంటుంది అని అవి పెట్టేస్తే చాలు. క్లియర్ కదా. ఒక రెజ్యూమ్ బేసిక్ గా నేను స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసి చూపించాను. అండ్ ఒకవేళ ఒక జాబ్ ఉంది అనుకోండి, ఆ జాబ్ లో జేడీ ఉంటుంది, ఆ జాబ్ కి నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే ఆ స్కిల్స్ మ్యాచ్ అయ్యేలాగా నేను ఒక రెజ్యూమ్ చేసుకున్నా. అండ్ నా ఏటీఎస్ స్కోర్ 87% కి తీసుకెళ్ళి ఇప్పుడు నేను బేసిక్ నేను జెన్యున్ పర్సన్ అయినట్టు, అంటే నాది కాదు కాబట్టి రెజ్యూమ్ అప్లై చేయలేదు, లేదంటే అప్లై చేసేవాడిని. నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, 99% ఛాన్సెస్ ఉన్నాయి. షార్ట్ లిస్ట్ అవుతుంది. దెన్ నేను ఆల్రెడీ నాకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ చేయగలుగుతాను. దెన్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక ఫ్రెషర్ అనుకోండి, ఫస్ట్ రౌండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, సెకండ్ కోడింగ్ టెస్ట్ అది అంటాడు. కోడింగ్ టెస్ట్ నేను రావాలంటే పైథాన్ రాసిస్తా, ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా రాసిస్తా. ఇంకా సెకండ్ రౌండ్ కి నేను క్వాలిఫై అయ్యాను అనుకోండి, అప్పుడు వెళ్ళి నేను జేడీ చూస్తా. అప్పుడు వెళ్ళి ఏం చేస్తా బేసిక్ గా అర్థమైందా. ఇప్పుడు నేను ఇది జస్ట్ ఈ బేసిక్ గా నా రెజ్యూమ్ కదా. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను ఫస్ట్ రౌండ్ ఎప్పుడైతే షార్ట్ లిస్ట్ అయ్యాను, నేను సేవ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాను అంటే మనం బేసిక్ గా మనం అప్లై చేసిన దేనికండి, అప్లై చేసిన కంపెనీ దేనికి, సిజిఐ కదా. సిజిఐ పైథాన్ ప్లస్ రియాక్ట్, ఓకేనా. అండ్ ఏ రోజు అప్లై చేసుకున్నా, ఇది 23rd బేసిక్ గా 23rd March 2026 అని చెప్పేసి నేను సేవ్ చేసుకుంటాను. అర్థమైందా, నేను సేవ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఏదైనా జాబ్ అప్లై చేశాను అనుకోండి, సపోజ్ నాకు వెంటనే ఒక ఆటోమేటిక్ మెయిల్ అనేది నా మెయిల్కి వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ అప్లైయింగ్ అని చెప్పేసి. అవునా కదా, ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఎవరైనా అప్లై చేస్తే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ అప్లైయింగ్. ఇప్పుడు సిజిఐ నుంచి బేసిక్ గా నాకు షార్ట్ లిస్ట్ మెయిల్ వచ్చింది. కదా, ఈ స్కిల్స్ మాత్రం నాకు వచ్చు. అంటే టెస్ట్ రాసిన తర్వాత షార్ట్ లిస్ట్ వచ్చింది, ఫేస్ టు ఫేస్ కానీ ఆర్ ఆన్లైన్ లో కానీ ఇంటర్వ్యూ ఉంటుంది, మీ రెజ్యూమ్ బేస్డ్ కానీ నాకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను ఈ స్కిల్స్ నాకు వచ్చు కదా, ఇప్పుడు నేను ఆ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ ఎందుకు అయిందంటే అడిషనల్ గా కూడా నేను కొన్ని స్కిల్స్ అనేవి అప్లై చేశాను. ఇప్పుడు అడిషనల్ గా నేను యాడ్ చేసిన స్కిల్స్ ఏవి, ఇప్పుడు ఈ సమ్మరీలో ఉన్నవి. అర్థమైందా, ఈ సమ్మరీలో ఉన్నవి. నేను ఇప్పుడు నాకు కాల్ వచ్చింది, టెక్నికల్ ఫైనల్ రౌండ్ అని అన్నారు అనుకోండి, అప్పుడు నేను ఇది నాకు ఎనీవే వచ్చింది. ఇప్పుడు నేను ఇవి చూసుకుంటాను. బేసిక్ గా అమెజాన్ లో EC2 అంటే ఏంటి, S3 అంటే ఏంటి, CI/CD పైప్లైన్స్ ఎట్లా వర్క్ అవుతుంది, GraphQL అంటే ఏంటి, టైప్ స్క్రిప్ట్ ఏంటి, ఫ్లాస్క్ ఏంటి అనేది డెవాప్స్ గురించి కొంచెం ఇవి చూసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, వాడు జేడీలో ఇచ్చినవి ఒకవేళ ఇవి అడిగాడు అనుకోండి, అవి నేను చెప్పగలుగుతాను. బట్ ఇవి మీరు ఏం యాడ్ చేశారని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఒక ఫోల్డర్ మెయింటైన్ చేయాలి. ATS రెజ్యూమ్ ఫోల్డర్ మెయింటైన్ చేసి, ఇంకోటి సపోజ్ నేను 22nd December రోజు ఇది అప్లై చేసా అని ఈ కంపెనీ రోల్స్ రాయ్స్ అనే కంపెనీకి, 17th December రోజు స్ట్రైకర్ అనే కంపెనీకి అప్లై చేసా, ఫ్యూజన్ అనే కంపెనీకి పర్సన్ వేరే ఉండొచ్చు, నేను ఒకటే పర్సన్ అయితే ఒకటే. ఫ్యూజన్ అనే కంపెనీకి నేను 26 November రోజు అప్లై చేసా, కాగ్నిజెంట్ 5th December రోజు అప్లై చేసా. రూల్ కూడా పెట్టాను, రూల్ కూడా పెట్టాను. అప్పుడు నేను ఏం చేస్తా, ఓకే అని చెప్పేసి నేను ఆ రెజ్యూమ్ ఓపెన్ చేస్తాను. నేను ఆ రెజ్యూమ్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు నాకు తెలుస్తుంది బేసిక్, అచ్చా నేను ఈ రెజ్యూమ్ కి అంటే ఈ పొజిషన్ కి షార్ట్ లిస్ట్ అయ్యా కదా, నేను అడిషనల్ గా ప్రిపేర్ అవ్వాల్సింది ఇవి. సో దట్ నేను ప్రిపేర్ అయిపోతాను. అర్థమైందా. సో ఫేక్ ఇట్ బిఫోర్ యూ మేక్ ఇట్ అనేలాగా మనం ప్లాన్ వేసుకున్నాం, దాని ప్రకారం మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యేలాగా చేసుకున్నాం, మనకు వచ్చిన ప్రిపేర్ అయ్యాము. అండ్ దాని తర్వాత కొన్ని రౌండ్స్ క్లియర్ చేసాము. రాని ఏవైతే ఉన్నాయో అండ్ ఫైనల్ రౌండ్ ముందు మనం ప్రిపేర్ అవ్వడానికి ఏమేమి ప్రిపేర్ అవ్వడం క్లారిటీతో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు అవి ప్రిపేర్ అయిన తర్వాత వెళ్ళి అర్థమైందా, క్లియర్ కదా. చాలా తక్కువ మంది మాత్రం ఉంటారు. చైతన్య అండ్ మనీషా మీరా గురించి మాట్లాడేది. ఈ 4 members ఓకేనా, విన్నారా, అర్థమైందా. క్లియర్ కదా, క్లియర్ సార్. లెట్స్ వైండ్ అప్ దిస్ సెషన్. బాబు వసంత్ ఉన్నావా కాల్లో? సరే, యూ కెన్ లీవ్. నేను వైండ్ అప్ చేస్తాను, ఆటోమేటిక్ గానే రికార్డ్ అయిపోతాయి. వైండ్ అప్ చేసేస్తాను, సేవ్ ఏం చేయను కదా. క్లియర్ కదా అందరూ, ఓకే కదా. ఓకే సార్, ఫైన్, యూ కెన్ లీవ్. యూస్ఫుల్ అనిపించింది సెషన్? యూస్ఫుల్ అనిపించింది. ఓకే, ఓకే గైస్, బై. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సార్.